ఏ శుభకార్యానికైనా శుభారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. 90స్లో ఆయన ఒక సెలబ్రేటెడ్ హీరో. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినటువంటి బార్ లేదు, చేసేటువంటి క్యారెక్టర్లో తన ప్రాధాన్యత ఏంటి, తనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటని తప్ప క్యారెక్టర్ తాలూకు హైట్స్నే ఆలోచించాడు తప్ప ఎప్పుడు రెమ్యునరేషన్స్ గురించి కానీ లేకపోతే లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ గురించి ఆలోచించలేదు. ఆ విధంగా 110కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులతో విశేషమైన అనుబంధం కలిగినటువంటి ఆ హీరో ఎవరు దొరకట్లేదు ఈ మధ్యకాలంలో అస్సలు. మోర్ రేర్ కమోడిటీ అయిపోయారు తను. అలాంటి స్టార్ని ఈరోజు నేను పట్టుకొచ్చి మీ ముందు ఇంటర్వ్యూకి కూర్చోబెట్టడం అనేటువంటిది గగనం అయిపోయిందనమాట. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే చివరికి ఈరోజు దొరికాడు. ఈజ్ నన్ అదర్ దాన్ మై డార్లింగ్ వినోద్ కుమార్. వెల్కమ్ వినోద్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్. యా గుడ్. ఎలా ఉన్నారు? వెరీ నైస్. చాలా చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూకి తీసుకురాగలగటం అనేటువంటిది రియల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. యాక్చువల్లీ నేను చెప్పనా, సుమన్ టీవీ నేను ఐ సీ ఆల్ యువర్ ఇంటర్వ్యూస్. ఓకే. సుమన్ టీవీలో ఎవరెవరు యాంకర్స్ ఉన్నారో అందరూ చూశాను. బట్ నా మనసులో ఎప్పుడో ఉండదు నేను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే ప్రభు గారితోనే ఇంటర్వ్యూ ఇవ్వాలని. ఎందుకంటే బికాస్ ఐఎమ్ క్యారింగ్ మై లాంగ్ టైమ్ రిలేషన్షిప్ విత్ యూ. ఇట్ ఈస్ నాట్ వన్ డే రిలేషన్షిప్. మన ఫస్ట్ పిక్చర్ నుంచి మౌన పోరాటం రోజుల నుంచి మీడియాలో ఉన్నప్పుడే నేను ఐఎమ్ నోన్ టు యూ అండ్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో అలా అనుకున్నా. సో ఈ రోజు కుదిరింది. థాంక్స్ అ లాట్ ఫర్ దిస్. ఇప్పుడు ప్రెసెంట్ మాట్లాడుకోవాల్సిన మెయిన్ సబ్జెక్ట్ మీ గురించి మాట్లాడుకోవాల్సింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ తో మీరు రాజధాని ఫైల్స్ సినిమాలో వస్తున్నారు. ఇంత గ్యాప్ తర్వాత ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? ఐ లైక్ ద క్యారెక్టర్. అదొక లీడర్, రైట్ రీడర్. నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎక్కువ క్యారెక్టర్ గురించి. బికాస్ ప్రొడ్యూసర్ నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన రవిశంకర్ గారు. అండ్ భాను గారితో నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. బట్ నాకు ఒక 10 minutesలోనే భాను గారు ఇది యాటిట్యూడ్, టెల్లింగ్ వేస్ అండ్ క్యారెక్టర్ ఇలా వినోద్ గారు అంటేనే నాకు తెలిసిపోయింది. నేను అన్న క్యారెక్టర్ ఇప్పుడు మీరు ఫుల్ క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఐఎమ్ డూయింగ్ ద మూవీ అని చెప్పేసి వచ్చేసి. బికాస్ he narrated me as a farmer to all their problem to solving a narration. I didn't go for a full story of a movie ఇది ప్రాబ్లం అని. అదే అది ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా మీరు అట్లాగే క్యారెక్టర్ అనేటువంటి సబ్జెక్ట్ విని క్యారెక్టర్ వరకు బాగుంది అనుకుంటే మీరు ఎప్పుడు నేను ఫస్ట్ పిక్చర్ కూడా మీరు వినుంటారు, మౌన పోరాటం. మౌన పోరాటం. సో నేను అప్పుడు ఈ కన్నడలో హీరో చేసినప్పుడు నన్ను పిలిచారు, బాబు దీనిలో నెగిటివ్ క్యారెక్టర్, ఇది ఎండ్లో నెగిటివ్ అవుతుందంటే ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్ అన్న. ఐ డెంట్ సే బికాస్ అదొక నేను అనుకున్నా. ఎందుకంటే రెగ్యులర్ క్యారెక్టర్, రెగ్యులర్ ప్లే బాయ్ అండ్ సింగింగ్ సాంగ్ అండ్ ఫైటింగ్ అండ్ కమింగ్ టు ఏ స్మాల్ సోషల్ కన్క్లూజన్ దట్ డజంట్ క్యారీ ఎ మెసేజ్. దట్ ఈస్ మై ఒపీనియన్. నా దృష్టిలో ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ మౌన పోరాటం అయిన తర్వాత నాకు నవయుగం అనే ఒక పిక్చర్ వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారు, మీనా హీరోయిన్. అందులో నేను ఒక ఒంగోలు మన కమ్యూనిస్ట్ టైప్ ఆ క్యారెక్టర్ చేశాను. అదే చిన్న క్యారెక్టర్ అయితే కూడా ఆ పిక్చర్ లో అందరూ అన్నారు మీరు క్యారెక్టర్ చాలా బాగుంది. సో ఐ వాస్ లుకింగ్ ఆ యాంగిల్లో. ఇట్ ఈస్ నాట్ మై సెలెక్షన్. మాకు నా పర్సనాలిటీ చూసి కొన్ని ప్రొడ్యూసర్ అలాంటి క్యారెక్టర్, యాక్షన్ క్యారెక్టర్, కొంచెం టఫ్ క్యారెక్టర్, ఈవెన్ నియంత supposed to do with some other hero. Finally I got the chance to do it. దాసనారాయణ గారు. సో మొదటి నుంచి కూడా క్యారెక్టర్ అనేటువంటిది బాగుంటుంది. మిగతా అన్ని కూడా క్యారెక్టర్ కర్తవ్యంలో ఏం క్యారెక్టర్ విజయశాంతి గారిది హైలైట్ క్యారెక్టర్. అదేమో బట్ పిక్చర్ లో నాకు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే నా క్యారెక్టర్ అలాంటిది. అలాగే ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ అనేటువంటిది రైతులు చేసినటువంటి పోరాటం, అమరావతి అనేటువంటిది 5 సంవత్సరాలుగా రాజధానికి నోచుకోకుండా, ఎటు కాకుండా త్రిశంకు స్వర్గం లాంటి పరిస్థితుల్లో రాజధాని అనేటువంటిది ఉన్న నేపథ్యంలో ఆ క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేశారు. అంటే దీని వెనక పొలిటికల్గా ఉంది, దీన్ని నేను చేయొచ్చా లేదా, దీనివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి థ్రెట్స్ వస్తాయి అనేటువంటి ఇదేమీ ఆలోచించలేదు? లేదు ప్రభు గారు, నాకు ఆ థాటే రాలేదు. నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్, ఐ వాజ్ డూయింగ్ మై ఓన్ వే. నా క్యారెక్టర్ లో కూడా అలాంటిది షేడే లేదు. పిక్చర్ లో నా క్యారెక్టర్ లో
ఒక రాజధాని కావాలి మాకు, మా పొలం ఇచ్చాము, అది ఆ కంటెంట్ తప్ప వేరే మనకి ఏం పొలిటికల్ క్లాసెస్, ఎవరు పేరు చెప్పటం, ఎవరు ప్రాబ్లం చెప్పటం, ఎవరిని ఏ పార్టీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము వెళ్తున్నాం, అలాంటి కంటెంటే లేదు దానిలో ఏం లేదు. నా క్యారెక్టర్లో ఏం లేదు, అసలు లేదు. బట్ ఇన్ఫాక్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఐ వాజ్ ప్యారడ్ అప్ విత్ వాణి విశ్వనాథ్. ఆ క్యారెక్టర్ నా వైఫ్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కూడా ఆ పిక్చర్ లో నా కొడుకు క్యారెక్టర్. ఫాదర్ కొడుకు రిలేషన్ ఎలా ఉంటుందంటే, ఆయన కొంచెం మోడర్న్ లో ఉంటాడు, నేను రైతుగా ఉంటాను. నేను ఆయనగా ఫీడ్ చేస్తూనే ఉంటా. ప్రతి ఆడు అటు వెళ్తాను, ఇటు వెళ్తాను, ఈ జాబ్కి వెళ్తానంటే, నీ జాబ్ ముఖ్య కాదురా, ఇక్కడ ఇన్ని మంది రైతులు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు కొంచెం అర్థం చేసుకొని ఆ వేలో వెళ్ళాలి. మన దేశానికి మన రైతులే ముఖ్యం. రైతులు లేకపోతే మనం ఎవరు లేదు. అందరూ వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ వాళ్ళు కూడా అక్కడే ఆ బేస్ నుంచి వెనక చూస్తే అదే వస్తుంది. సో రైతులకు ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. ఇండియా అంటే అగ్రికల్చరల్ నేషన్ అంటారు. బట్ ఇక్కడ అగ్రికల్చర్కి ఏమిస్తారు ఫెసిలిటీస్? ఏం లేదు. వాళ్ళ భూమి కానీ, వాళ్ళకి పండటం కానీ ఏమి అంత గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎక్కువ పట్టించుకోవట్లేదు. సో దాని మీద నేను ఆ కంటెంట్ ఉన్న క్యారెక్టర్ అని నేను డిసైడ్ అయిపోయి రవిశంకర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, నేను చేస్తాను సార్, ప్రాబ్లం లేదు. యాజ్ ఫర్ యాజ్ లాంగ్ ఐ డోంట్ హర్ట్ ఎనీ పార్టీ పర్సన్. వినోద్ గారు ఎవరిది పేరెత్తి మీది లేదన్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఆ క్యారెక్టర్ నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తారు. అవునా కదా? సో అలా నా మైండ్లో వచ్చింది. కానీ ఐ నెవర్ ఇంటెంటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్, ఐ విల్ డూ దిస్ క్యారెక్టర్, ఐ విల్ హర్ట్ దిస్ పీపుల్, ఐ విల్ హర్ట్ దిస్ పీపుల్. అదేనుంది నా మైండ్లో. సో క్యారెక్టర్ ఒక రైతు తాలూకు ప్రాబ్లమ్స్, ఇష్యూస్, వాటి మీద మాట్లాడటం, రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల తరఫున పోరాటం. ఈ ప్రాబ్లం అని నాకు నిన్నే ప్రెస్ మీట్లోనే అర్థమైంది, కొంచెం అటు ఇటు అని. బట్ ఇట్ ఈస్ టూ లేట్ టు డిసైడ్ ఎనీథింగ్. వేరే హీరోస్ అప్రోచ్ చేశారు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. నేను ఆ యాంగిల్లోనే వెళ్ళలేదు కాబట్టి నాకు అదే ప్రాబ్లం లేదు. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్. ఆ పిక్చర్ లో కూడా దమ్ముంది, ఒక సొల్యూషన్ ఉంది. ప్రాబ్లమ్కి పరిష్కారం ఉండాలి కదా. ఆ పరిష్కార ఆ డైరెక్టర్ కరెక్ట్ గా క్లారిటీగా ఇచ్చాడు. బట్ సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. బట్ నేను ఇంతవరకు కూడా పిక్చర్ చూడలేదు, కంప్లీట్ గా చూడలేదు. అంటే ఎవరు చూసిన వాళ్ళంతా చాలా బాగుంది పిక్చర్, 100 ఫోన్లు వచ్చింది నాకు, మీ క్యారెక్టర్ బాగుంది, పిక్చర్ బాగుంది సార్. ట్రైలర్ ఇట్ సెల్ఫ్ మేకింగ్ వేవ్స్. అవును, ట్రైలర్ అంటే దట్ ఈస్ టెక్నికల్ ఆడియన్స్ పిలవాలని చేసేది విధానం అది. బట్ ట్రైలర్ కింద పిక్చర్ చూసిన వాళ్ళు చెప్పారు నాకు, చాలా మంది ఫోన్ చేశారు. సో రాజధాని ఫైల్స్ తో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ తో వస్తున్నారు. మోస్ట్ వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్తే, వినోద్ కుమార్స్ ఎర్లీ డేస్ 90s లో వినోద్ కుమార్ పేరు చెప్తే ఒక అద్భుతమైనటువంటి హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ఆ రోజుల్లో. చాలా క్యారెక్టర్స్ ద్వారా యూ హ్యావ్ కమ్ వెరీ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్. మౌన పోరాటం నిజంగా మమ్మల్ని చాలా చాలా ఇది చేసుకుంది. తర్వాత మీరు చేసినట్టు చాలా క్యారెక్టర్లు. అయితే యువర్ ఫుల్ నేమ్ ఈజ్ వినోద్ కుమార్ ఆల్వా. ఎగ్జాక్ట్లీ వినోద్ కుమార్ ఆల్వా. దాన్ని మార్చింది అట్లూరి రామారావు గారు. ఏం చేశారంటే, బాబు ఇంత పెద్ద పేరు నీకు కావాలా అన్నారు. లేదు సార్, మీరు వినోద్ పెట్టండి. లేదు, వినోద్ కుమార్ అని పెడదాం, మన బాగుంటుంది అబ్బాయి. సరే. అప్పుడు మాకేం చాయిస్ లేదు, మాకేమి ఏం లేదు, అంబిషన్ లేదు, నా పేరు ఇలాగే ఉండాలి ఏం లేదు. పిక్చర్ గురించి కూడా నాకు లిస్ట్ ఆలోచన, మంచి పిక్చర్లు చేయాలి, మంచి డైరెక్టర్ లేదు, వస్తుందా పిక్చర్, వచ్చిందా, ఏం పిక్చర్, ఏం క్యారెక్టర్ చేయడం. కానీ లక్కీగా మంచి క్యారెక్టర్, లక్కీలీ. ఎందుకంటే ఫస్ట్ పిక్చరే నాకు మోహన్ గాంధీ గారు, కెమెరామెన్ ప్రసాద్, అట్లూరి రామారావు గారు బాగా సపోర్ట్ చేశారు. ఈటీవీ బ్యానర్ రామోజీ గారు ఆఫ్ కోర్స్ ఈ గేవ్ మీ బ్రేక్, బట్ సపోర్ట్ బ్యాక్ ఇక్కడ చూసుకుంటారు ఆర్టిస్ట్. చాలా బాగా ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా కంటిన్యూటీ నాకు విజయశాంతి గారి పిక్చర్ వచ్చింది, మంచి కంపెనీ, కర్తవ్యం. ఆ మామ గారు వచ్చింది, కంటిన్యూటీ. సీతారాత గారు అబ్బాయి వచ్చింది, మళ్ళీ పోలీస్ బ్రదర్ వచ్చింది, మళ్ళీ దాసరి గారితో నియంత. అలాంటి ట్రావెల్ మనది 87 నుంచి 20 వరకు ట్రావెల్ అద్భుతంగా. అలా నేను కావాలంటే నేను కొంచెం బాగా ఇది కాన్సన్ట్రేట్ చేస్తుంటే నాకు
అలాగే వెళ్ళిపోయిండేవాడు. బట్ ఐ డివియేటెడ్ మై డివేట్ అయ్యారు. అటు ఇటుగా ఐఎమ్ నాట్ ఏ కంప్లీట్లీ మూవీ మ్యాన్. వై నాట్ యు ఆర్ ఏ మూవీ మ్యాన్? అన్ని సినిమాలు ఐఎమ్ అన్ యాక్టర్ ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు యాక్టర్ కి సర్వైవల్ అవ్వాలంటే టు బి ఫ్రాంక్ ఐ టెల్ యూ, ఈ షుడ్ బి ఏ కంప్లీట్ మూవీ మ్యాన్. దెన్ ఓన్లీ ఈ షుడ్ నో ద బిజినెస్, ఈ షుడ్ నో ద ప్రొడక్షన్, ఈ షుడ్ నో హౌ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్. వినోద్ కుమార్ చేసినంత కాలం అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ 110 ఫిలిమ్స్ దాదాపు తెలుగులో చేశాడు. 110 సినిమాలు, హీరోగా 117 పిక్చర్లు, 117 సినిమాలు. 117 సినిమాల హీరో ఒక్కసారిగా వ్యానిష్ అయిపోయి డ్రాప్ అయిపోయాడు అనుకుంటే కారణం ఏంటనుకుంటున్నాను మీరు? అదే నేను నాకు వచ్చిన క్యారెక్టర్ కొన్ని రీజన్స్. నేను అప్పుడు మెడ్రాస్ నుంచి మనకి ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది. అవునవును. అక్కడ సెటిల్ అవ్వాలా, ఇక్కడ సెటిల్ అవ్వాలా, ఇక్కడ సెటిల్ అవ్వాలా, అట్లా ఆ స్ట్రగుల్లో కొంతమంది ఉన్నారు. సో ఇండస్ట్రీ కూడా మళ్ళీ నా బ్యాచ్ డైరెక్టర్స్ ఎవరితో నేను ట్రావెల్ చేస్తున్నానో వాళ్ళు కూడా కొంచెం డిమాండ్ తక్కువ అయిపోయింది అప్పుడు. సో దానివల్ల మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్ వాళ్ళది పరిచయం అంత మూమెంట్స్ నాకు అప్పుడు ఉండేది కాదు. నేను చేస్తుంటే 100% నేను కూడా టుడే బట్ యు ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ఫ్రెండ్లీతో ఉంటారు. మేమందరం కూడా అసలు సెట్ లో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. మనందరం సరదాగా ప్రెస్ మీట్స్ కి వచ్చినప్పుడు కానీ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ ఎంత సరదాగా ఉండేది. ఎవరితో ఇది ఉండదు కాదు. బట్ పిఆర్ మెయింటెనెన్స్ అనేటువంటిది లేదు. అదొకటే మైనస్ అయిపోయింది. పిఆర్ఓ మన సెక్రటరీస్ మన పర్సనల్ మేనేజర్స్ అలా పెట్టుకోలేదు నేను ఎప్పుడు. అదొక మైనస్ అయింది, అదే కరెక్ట్. బట్ నాకు మెయిన్ ఇదంటే అందరితో బాగుండాలి, అందరితో వినోదం. కాంట్రవర్సీ లేదు, ఎప్పుడు లేదు. కాంట్రవర్సీ ఎప్పుడు వినలేదు. ప్రొడ్యూసర్ ట్రబుల్ చేశాడని కానీ ఎప్పుడు ఐ నెవర్ హార్డ్ ఆఫ్ దట్. వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఏ ఇయర్ లో రిలీజ్ అయ్యి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను? 93, 94. 93లో ఐ డిడ్ మోర్ దెన్ 11 పిక్చర్స్ ఏ ఇయర్. 11 పిక్చర్స్ లో 10 పిక్చర్ రిలీజ్ అయింది. మంత్లీ 1 పిక్చర్, అలా మంత్లీ నెలకు సినిమా చొప్పున. టూ మచ్ ఎక్స్పోజర్ అయిపోయింది. ఆ విధంగా వెరీ బిజియెస్ట్ హీరో. అసలు వినోద్ కుమార్ ఆల్వా అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావటం అనేటువంటిది ఎలా జరిగింది? ఫస్ట్ బిగినింగ్ డేస్ లో అక్కడ సేల్స్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయటం, వర్కింగ్ ఇన్ హాలిడే ఇన్ బాంబే. అక్కడ మన కన్నడ ప్రొడ్యూసర్ గారు తేరీ మెహర్బానీ అని ఒక హిందీ పిక్చర్ వచ్చింది, కేసీ బుకాడియా గారు. ఆ పిక్చర్ కి ఆయన బాంబేకి వచ్చారు. అప్పుడు కన్నడ పిక్చర్, అది కన్నడలో పెద్ద హిట్ పిక్చర్, శంకర్ నాగ్ చేశారు. సో దానిలో జాకీ ష్రాఫ్ మళ్ళీ పూలం దినాలు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన నేను బెంగళూరు అని తెలిసి ఆయన కొంచెం హిందీ ప్రాబ్లం మాట్లాడడానికి. అబ్బాయి నాయుడు గారు ఈజ్ బిగ్ ప్రొడ్యూసర్ ఇన్ కన్నడ. అబ్బాయి నాయుడు స్టూడియో కూడా ఉంది. ఆయన నన్ను కన్నడలో ఇంట్రొడ్యూస్ చేశారు. సినిమాలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది? లేదు, అస్సలు సినిమా ఫీల్డ్ చెప్తాను. ఆయన ప్రాజెక్ట్ రెడీ చేశారు. మన మురళి, తమిళ్ మురళి, కన్నడ మురళి అని అప్పుడు ఉండే ఆయన, భవ్య. లాస్ట్ 2 days ఉంటే షూటింగ్ మురళి హ్యాండ్ ఇచ్చాడు, పోస్ట్ పోన్ చేశాడు. ఈయనకి అన్ని రెడీ అయిపోయింది, ఫైనాన్షియల్ అన్ని, హీరోయిన్ అందరూ. భారతి గారు, మన విష్ణువర్ధన్ వైఫ్ ఇస్ కళ్యాణ్ కుమార్ గారు, మళ్ళీ అర్జున్ సర్జా మామ ఉన్నారు రాజేష్ గారు అని, ఆయన పెద్ద ఆర్టిస్ట్. అందరూ డేట్లు ఉన్నాయి, హీరో డేట్ మిస్ అయిపోయింది. ఆయన మైండ్ లో ఒకటే ఫ్లాష్ అయిందంట, ఇది ఆయన వినోద్ను పిలిచి చేయాలి. ఇప్పుడు మీకు ఎట్లా పరిచయం? నేను బాంబే వచ్చారు కదా, నేను హోటల్లో ఉన్నాను కదా, అదే హోటల్లో ఆయన స్టే కదా. మీరేం చేస్తారు అక్కడ హోటల్లో? రిసెప్షనిస్ట్. ఓహో, హోటల్లో రిసెప్షనిస్ట్. నేను నా మెయిన్ ఎయిమ్ ఇట్ ఈస్ నాట్ రిసెప్షనిస్ట్. కొంచెం బాంబేలో కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి దుబాయ్ కానీ అబ్రాడ్ కానీ పోవాలని నేను వచ్చాను ఊరు నుంచి, బెంగళూరు నుంచి. మనకి ఇక్కడ వద్దు ఇండియాలో, సో వెళ్దాము మన ఏదైనా జాబ్. డిగ్రీ అయిపోయింది అప్పుడే, జస్ట్ డిగ్రీ అయిపోయింది, అలా వెళ్ళిపోదామని. రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నారు. రిసెప్షనిస్ట్ టెంపరీ జాబ్ అది. ఆయన హోటల్లో దిగారు, ఆ హోటల్లో కంటిన్యూస్ ఉన్నారు, షూటింగ్ వెళ్తున్నారు పొద్దున్న. తేరీ మెహర్బానీ. అప్పుడు రిసెప్షన్ వచ్చేస్తే, సార్ వేరే ఆర్ ఇఫ్ అమ్మ అని, ఫ్రమ్ బెంగళూరు. అలా మాట్లాడి అలా పరిచయం ఈ గ్యాప్ రావడంతో వెంటనే నాకు ఫోన్ చేస్తే, నేను అప్పుడు ఆల్మోస్ట్ వీసా వచ్చింది, అబ్రాడ్ పోదామని ప్లాన్ లో ఉన్నాను. కానీ ఈయన నన్ను వదల్లా. ఫస్ట్ డే నైట్ ఫోన్ చేసి, లేదు సార్ నేను ఐ కాంట్ డూ ద మూవీ, నేను వెళ్ళిపోతున్నానంటే ఆయన ఒప్పుకోవాలా. నెక్స్ట్ డే బొకాడియా మేనేజర్ను పంపించాడు. సార్ మీరు వెళ్ళాలంటే ఇది టికెట్, వెళ్ళి 1 రోజుకు రండి అంతే చెప్పారు.
అప్పుడు ఫ్లైట్ లో కూర్చోలేదు అంతవరకు. ఎయిర్ టికెట్ వచ్చింది. నా ఫ్రెండ్ నీ బుద్ధి ఉందా పో, నువ్వు ఒకసారి పోయిసిరా అట్లీస్ట్ స్టూడెంట్. ఎక్కడికి? బెంగళూరు. బెంగళూరుకి, బాంబే నుంచి బెంగళూరు ఫ్లైట్ లో వచ్చాను, దిగాను. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్యాలెస్ కి తీసుకెళ్లారు. ప్యాలెస్ లో అబ్బాయి నాయుడు, మళ్ళీ మా ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్ విజయారెడ్డి గారు అని పెద్ద డైరెక్టర్ అప్పుడు, మళ్ళీ ప్రభాకర్ అని కన్నడ హీరో, ఆయన షూటింగ్ చేస్తున్నారు అక్కడ. సో షూటింగ్ జాగాగా నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చి నేను వచ్చినప్పుడే ఒక గుర్ర ఆ పిక్చర్ ప్రభాకర్ గారు ఆ పిక్చర్ హీరోయిన్, దాంతో కూడా మా ఒక బాంబే నుంచి ఒకడు వస్తున్నాడు, ఆయన స్క్రీన్ టెస్ట్ చేయాలి, మీరు కొంచెం 1 hour లో అది నడక, మళ్ళీ బైక్ ఇచ్చారు, డ్రైవింగ్ అదంతా చేసి ఒక చిన్న రెడీ చేశారు. రెడీ చేసి ఈవినింగ్ అది కటింగ్ చేసి రెడీ చేసి ప్రొజెక్టర్ చూద్దాం ఈ స్క్రీన్ లో ఎలా ఉన్నాడని. నన్ను నేను చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఇది కొంచెం బాగుందని చెప్పేసి అప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. ఆఫర్ టు బి ఫ్రాంక్, నేను నెవర్ ఐ వెంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ ఆర్ మూవీ స్టార్ ఆర్ లైక్, బికాస్ మాకు టచ్ లేదు అసలు ఫీల్డ్ లేదు, ఆ ఉద్దేశం లేదు, ఉద్దేశం లేదు, మా ఫ్యామిలీలో ఎవరు లేదు. నాకు అస్సలు అమితాబ్ బచ్చన్ పిక్చర్ చూసి అబ్బో గ్రేట్ ఫెలో అలా ఫీల్ అయ్యాను. ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ అని ఎప్పుడు ఫీలింగ్ రాలేదు. సో ఆ విధంగా స్క్రీన్ టెస్ట్ అవ్వటం, అప్పుడు ఫైనల్ అయిపోవటం, అది అయిపోయింది. ఈవినింగ్ నన్ను చూసా, చూడు ఇలా 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 నువ్వు 30 days ఇచ్చేయి, తర్వాత వెళ్ళిపోవు కావాలంటే అన్నారు. సరే అని చెప్పేసి బాంబే వచ్చా. బాంబే వస్తే ఒక మీటింగ్ పెట్టాము, మన ఈ ఫ్రెండ్ సర్కిల్లో మీటింగ్ పెడితే అందరూ నాకు నువ్వు వెళ్ళు అన్నారు. సో రిటర్న్ బెంగళూరు వచ్చాను. ఒక 10 days ట్రైనింగ్, ఫైట్, డాన్స్, అది ఇది అని ಸ್ವಲ್ಪ ఓన్లీ 10 days. 11th day షూటింగ్. సినిమా తవరు మనే, పుట్టింటిల్లు, తవరు మనే అని కన్నడ పేరు. యూ కెన్ గూగుల్ దట్ మూవీ. నేను ఓన్లీ హీరో భవ్య షీ వాజ్ వెరీ బిగ్ హీరోయిన్ దట్ టైమ్. షీ వాజ్ వర్కింగ్ విత్ విష్ణువర్ధన్ అండ్ ఒక స్టార్ కాస్ట్, కళ్యాణ్ కుమార్, భారతి గారు, రాజేష్, హేమా చౌదరి, బిగ్ స్టార్ కాస్ట్. నేను మనకు డైలాగ్ ఇస్తే నేర్చుకొని వచ్చి చెప్పేసి వెళ్ళిపోయి కూర్చో. బట్ ఐ ఎంజాయ్డ్ ద షూటింగ్. ఇమ్మీడియట్లీ ఆ పిక్చర్ నన్ను 100 days అయిన తర్వాత నాకు ఒక 5-6 అడ్వాన్స్ వచ్చింది. అక్కడ జామ్ అయిపోయా. దుబాయ్ లేదు. బార్న్ అండ్ బాటమ్ బెంగళూరు? లేదు, ఐ బార్న్ ఇన్ బెంగళూరు. స్టడీస్ బెంగళూరులో కొంచెం చేశాను, గోవాలో చేశాను, గోవా టెంపుల్స్. గోవాలో మా మామ ఉన్నారు, మామతో ఫ్యామిలీ మాకు మంచి రిలేషన్. సో గోవా నుంచి ఆఫ్టర్ స్టడీ ఐ కేమ్ టు ముంబై టు బ్యాక్ టు బెంగళూరు టు మెడ్రాస్ టు నౌ హైదరాబాద్. కన్నడలో ఈ 5 సినిమాలు వరుసగా అయినాయి, బుక్ అయినాయి. తెలుగులోకి రావటం అదే టైం కదా? కాదు, ఒక 12 pictures అయింది, కానీ అండర్ ప్రొడక్షన్ ఓన్లీ 4 pictures పోయింది. 4th picture మెడ్రాస్, నేను ఒక ఖుష్బు గారు, ఖుష్బు ఒక పిక్చర్ చేసాం తాళిగాగా అని. ఆ పిక్చర్ మెడ్రాస్ లో ప్రొజెక్షన్ పెట్టారు. ఖుష్బు అప్పుడు తమిళ మార్కెట్ ఉంది కదా, సో డబ్ చేయడానికి. అప్పుడు ఈటీవీ వాళ్ళు చూసి ఈ అబ్బాయి మాకు మౌన పోరాటం కావాలి రమ్మంటే, అప్పుడు నాకు అబ్బాయి నాయుడు గారు చెప్పారు, నీకు ఫోన్ వస్తుందో, అప్పుడు ల్యాండ్ లైన్ కదా, మొబైల్ లేదు. సో ప్రసాద్ బాబు కెమెరామ్యాన్, ఆయన మోహన్ గాంధీ గారు ఫోన్ చేశారు. ప్రసాద్ బాబు నాతో తాళిగాకి కెమెరామ్యాన్ ప్రసాద్ బాబు. సో ఆయన చెప్పాడు నువ్వు రావాలి మెడ్రాస్ కంటే. ఎందుకంటే లేదు నాకేం రాదు కదా తెలుగు అంటే, నువ్వు రా ఫస్ట్, వచ్చేది పోయేది తర్వాత చూద్దాంలే, నువ్వు రా అన్నాడు. సో ఐ వెంట్. అప్పుడు అక్కడ డిసైడ్ నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి వస్తారు, బాస్ వస్తారు అన్నారు. అదే అట్లా రామారావు గారు వచ్చారు. వచ్చి నేనే ఈయన బాస్ అని నమస్తే లేచి నిలబడ్డాం. నమస్కారం సార్, కూర్చోబాబు అన్నారు. కొంచెంపోతే ఒక 5 minutes వెయిట్ చేయాలమ్మా, బాస్ వస్తారు. ఆయన మళ్ళీ నాకు బాస్ వస్తారు అన్నారు. మళ్ళీ టీవీ మెయిన్ బాస్ ఎవరు బాస్ అంట, నాకు ఏం తెలియదు యాక్చువల్లీ. తెలియకుండా అడిగా, రామోజీరావు గారు వస్తారు. అవును వస్తారు. సో ఆయన ఇలాగే ఒక 2 minutes చూసి ఓకే బాబు అన్నారు. ఫస్ట్ మీటింగ్ విత్ రామోజీరావు గారు ఏమన్నారు? ఫస్ట్ అప్పటికి తెలుసా రామోజీరావు గారు అంటే ఏంటో, ఆయన స్టేజ్ లేదు, అప్పుడు వెళ్ళే ముందు తెలిసింది నాకు టోటల్ నాకు ఆంధ్ర పిక్చరే తెలియదు. నేను ఒకసారి స్కూల్లో మెడ్రాస్ పిక్నిక్ వస్తే ఏవిఎం స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళిపోయి అక్కడ చూశాను షూటింగ్.
చూసి కృష్ణ గారు హీరో, ఆయన క్యాప్ రెడ్ టీ అది ఇది ఒక గురు అలా వచ్చి ఆ షూటింగ్ స్టైల్ ఉంది కదా, అది చూశాను యాక్చువల్లీ. ఒక 5 minutes చూసి మళ్ళీ వెళ్ళిపోయాను అంతే. బట్ ఆ టోటల్ ఏమి ఇక్కడ నడిచే పిక్చర్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఆంధ్ర అంటే ఏంటి, నాకు అంత విజన్ లేదు అప్పుడు. సో అప్పుడు ఫస్ట్ టైం రామోజీ గారిని చూడటం, ఆయన 2 minutes చూసేసి ఓకే అన్నారు అంతే. ఆయన ఓకే లేదు, చూసి వస్తాను సార్ అన్న. సరే ఓకే అనేది బాస్ అట్లు రామారావు గారు డైరెక్టర్ గారు అంత మాట్లాడు, సరే సార్ అన్న వెళ్ళాను. ఇంకా ఆ మౌన పోరాటం ఇటు తర్వాత మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్ళటం జరిగిందా? ఎక్కువగా జరగలేదు, ఇక్కడే బిజీ అయిపోయారు. కన్నడ ఇండస్ట్రీ వదిలేయండి, అప్పుడు నాది పుణ్యంగా తాలిగాకి పిక్చర్ కూడా కంప్లీట్ అయింది. నేను ఏ పిక్చర్ కమిట్మెంట్ చేయలే. తర్వాత కాల్ వచ్చింది, నేను మా ఫ్రెండ్ ఉన్నాడు మిస్టర్ అయూబ్ అని, అడిగి చెప్పాను మనం చేస్తే తెలుగే చేద్దాం, ఇంకా మనకి ఏదైనా ఒకటే కదా, మెడ్రాస్ బెటర్ ప్లేస్. అప్పుడు మెడ్రాస్ కొంచెం కలర్ఫుల్ ఇండస్ట్రీ, అది అక్కడ సెటిల్ అయ్యారు. లేదు చెప్తాను. అప్పుడు అడవుల అభిమన్యుడు పిక్చర్ వచ్చింది, ఇమ్మీడియట్లీ మౌన పోరాటం రిలీజ్, ఇమ్మీడియట్లీ అడవుల అభిమన్యుడు యాక్సెప్ట్ చేశా. మన రాజేంద్ర ప్రసాద్ గారు, జగత్ బాబు గారు, జగత్ బాబుకి రెండో సినిమా అది. అవును, ఆయన ఏం చెప్పారంటే, వినోద్ నువ్వు బెంగళూరు కన్నా మెడ్రాస్ నీకు బెటర్ అని ఫస్ట్ సెంటెన్స్ అని చెప్పిందే కరెక్ట్. నాకు ఇక్కడ ఇల్లు లేదు, ఏం అదంతా రెడీ చేద్దాం అని చెప్పి నెక్స్ట్ డే నాకు ఇల్లు కూడా ఇచ్చారు. ఒక రెంట్కి మధుసూదన్ రావు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ కీ తెప్పించి ఇచ్చారు బాబు. అంత జెంటల్ మ్యాన్. మధుసూదన్ రావు గారు అంటే జగతి సినిమాలన్నీ పెద్ద డైరెక్టర్, అలంకార మధుసూదన్ రావు గారు చాలా ఫేమస్ అది. అవునవును. ఈ ఇల్లు ఖాళీగా ఉంది. వి మధుసూదన్ గారు మళ్ళీ ఒక 6 months ఫోన్ చేసి, నేను దాన్ని అమ్ముతానమ్మా ఖాళీ, నేను రేట్ ఎంత అని అడిగా. నేను పలానా రేట్, నేనే కొంటాను సార్ మీరు అలా 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 అలాగా వి మధుసూదన్ రావు గారి ఇల్లు బెడ్రూమ్ తీసుకున్నాను. దట్ వాజ్ వెరీ లక్కీ ప్లేస్. ఎక్కడ అది, ఏ రోడ్ లో? అలంకార రామన్ స్ట్రీట్. అక్కడ నుంచి వెనక తిరిగి నేను మా కన్నడ పిక్చర్ వెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత యాజ్ ఎ హీరో ఒక అటు ఇటు డబ్బింగ్ పిక్చర్ ఒక 10 పిక్చర్లు చేశాను. దాదాపు 30 కన్నడ సినిమాలు చేశాను. కన్నడలో 30 సినిమాలు, తమిళ్ ఒక పిక్చర్, మలయాళం ఒక పిక్చర్. హిందీ ఏం ఆఫర్స్ రాలేదా? హిందీ వచ్చింది కానీ, కర్తవ్యం వచ్చింది కానీ, బట్ అప్పుడు డేట్ కుదరలా. వాళ్ళు చెప్పే డేట్లు మన తెలుగులో చేసిన క్యారెక్టర్ హిందీలో అడిగారు. ఓకే ఓకే, ఫోన్ చేశాను, మళ్ళీ అది కుదరలా. నేను హిందీ గురించి అంత ఇది చేయలేదు. ఇంత లాంగెస్ట్ కెరీర్ లో ద మైల్ స్టోన్ ఇన్సిడెంట్స్ అనేటివి ఉంటాయి, టర్నింగ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి. వినోద్ కుమార్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద కెరీర్ అంటే ఏం చెప్తారు? ఐ వాంటెడ్ టు గో టు అబ్రాడ్ అండ్ బికమ్ సంథింగ్. మై డెస్టినీ ఇస్ టు బికమ్ ఏ మూవీ స్టార్. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ టర్నింగ్. అదే టర్నింగ్ నా లైఫ్. మళ్ళీ అన్ని డేస్ ఆర్ హ్యాపీ డేస్. అంటే నాకు నెవర్, ఇప్పుడు కూడా నేను మూవీ తక్కువ అయితే కూడా ఇయర్లీ 3-4 పిక్చర్ చేస్తూనే ఉన్నా, గుడ్ క్యారెక్టర్స్. ఇప్పుడు కూడా కన్నడలో చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు రీసెంట్లీ ఐ డిడ్ వన్ కన్నడ మూవీ, కటేరా అని, దర్శన్ పిక్చర్, డైరెక్టెడ్ బై తరుణ్, ప్రొడ్యూస్డ్ బై రాక్ లైన్, మై ఫ్రెండ్ వెంకటేష్. సూపర్ డూపర్ హిట్ పిక్చర్. ఐ డిడ్ విలన్ రోల్. విలన్ అంటే బిగినింగ్ విలన్ టైప్ రోల్, ఈజ్ నాట్ ఎ మెయిన్ విలన్. జగపతి బాబు గారు కూడా ఉన్నారు. జగపతి బాబు గారు మంచి క్యారెక్టర్. అప్పటి నుంచి మీ జర్నీ ఆయన సెకండ్ ఫిలిం, ఆయనకి సెకండ్ ఫిలిం, మీకు సెకండ్ ఫిలిం అడవిలో అభిమన్యుడు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ అగైన్ మీ ఇద్దరు కాంబినేషన్, ఇద్దరు హీరోలుగా ఒక ఎరా చూసారు, ఒక అద్భుతమైనటువంటి కెరీర్ చూసారు. ఇప్పుడు ఇద్దరు విలన్ గా మారి ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ. బిగ్ మ్యాన్, ఈజ్ ఎ నైస్ మ్యాన్. నేనే ఆయన టచ్ లో ఉంటా, ఆయన కాదు, నేనే ఆయన టచ్ లో ఉంటా. 2 days back his birthday, I wished him. February 12th. Exactly, I called him, boss, happy birthday. He's a nice man, very nice. And I like the best villain in South అంటే జగపతి బాబు. ఎందుకంటే కూడా చెప్తా, ఒకటే ఆయన వాయిస్, బట్ he does different type of characters. కొంతమంది ఉన్నారు, దే మే బి బిగ్ విలన్ అది ఇది చెప్తారు, బట్ రొటీన్ యాక్టింగ్, రొటీన్ డైలాగ్, ఫాస్ట్ డైలాగ్ అది ఇది చెప్పేసి. సో ఐ లైక్ హిస్ యాక్టింగ్, ఐ లైక్ హిస్ స్టైల్. ఈవెన్ మై కిడ్స్ దే లైక్ జగపతి బాబు గారు. మోరోవర్ యాక్టర్ గా ఎంత నచ్చుతాడు అనేటువంటిది దానితో పాటు ద సేమ్ టైం హిస్ పర్సనాలిటీ, హిస్ బిహేవియర్ వెరీ లవబుల్.
వెరీ లవబుల్. ఈజ్ ఎ వెరీ లవ్లీ పర్సన్, నో డౌట్. ఈవెన్ సుమన్ ఇస్, ఐఎమ్ వెరీ గుడ్ విత్ సుమన్. సుమన్ గారు వెరీ నైస్. ఈ డ్రాప్ అనేటువంటిది ఒక ఇన్నింగ్స్ క్లోజ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఒక అద్భుతంగా సినిమాలు చేశారు మీరు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. 2001 నుంచి నేనే అనుకున్నా. ఎప్పుడు ఇక్కడ మారిపోయింది, కొత్త కొత్త హీరోస్, కొత్త కొత్త డైరెక్టర్స్. అఫ్ కోర్స్ ఇండస్ట్రీ స్టార్టెడ్ బూమింగ్ విత్ గుడ్ డైరెక్టర్స్, గుడ్ పీపుల్ అండ్ ఆల్ థింగ్స్. బట్ నేను అనుకోను నా మార్కెట్ ఏమన్నా డల్ అయినప్పుడు మన ఇది పశ్చాత్తాప పడకుండా మనకు ఇంతే లిమిట్ లో దేవుడు ఇచ్చాడు. సో ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద మూవీ ఇండస్ట్రీ, బికాస్ ఆఫ్ ద తెలుగు పీపుల్, తెలుగు ఇండస్ట్రీ, తెలుగు లవ్. ఐ బికమ్ ఏ వెరీ గుడ్ మూవీ మ్యాన్. బట్ ఎప్పుడు డైలీ అదే ఉంటుందా? లేదు కదా. సో ఆల్టర్నేటివ్ ఏంటని ఐ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. 2001లో డ్రాప్ అయింది. తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ వినోద్ కుమార్ మళ్ళీ కూడా నేను బాలకృష్ణ గారితో ఒక పిక్చర్ చేశాను, శ్రీమన్నారాయణ. మంచి క్యారెక్టర్ చేశాను. అలాగే క్యారెక్టర్ చేస్తూనే ఉన్నా. బట్ మూవీ డిడ్ సక్సెస్. ఏమన్నా పేరు రావాలంటే మనకు సక్సెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సక్సెస్ ఉండాలి. సక్సెస్ లేకపోతే ఎవరు ఐడెంటిటీ చాలా కష్టం అవుతుంది. వినోద్ గారు, మంచి ఈ డిమాండ్ ఉన్నా సరే మీరు సరిగా కాన్సన్ట్రేట్ చేయకపోవట్లనే ఆఫర్స్ అంతగా రావట్లేదని, మీరు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయట్లేదని ఉంది. దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? లేదు, ఆఫర్ కూడా నాకు అంత మంచి ఆఫర్ అనేది రాలేదు. మంచి ఆఫర్ వస్తే నేను ఎప్పుడు నో అనలేదు దాని వెనక. కానీ ఆఫర్ కోసం నేను పరిగెత్తట్లేదు, అదొకటి నాది బ్యాడ్. నాకు ఎవరు మేనేజర్ లేదు ఇక్కడ. బట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, ఇప్పుడు ఏదైనా మంచి పిక్చర్ తగిలిందంటే కూడా ఇన్ ఫ్యూచర్ కూడా నాకు మంచి డైరెక్టర్ మంచి రోల్ ఇచ్చేస్తే డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్. డెఫినెట్లీ నేను హైదరాబాద్ లోనే ఉంటా, బంజారాహిల్స్ లోనే ఉంటున్నా ఎక్కువ. ఇక్కడ మీకు మొదటి నుంచి కూడా మేనేజర్ లేరు కదా? మేనేజర్ మెడ్రాస్ లో ఉన్నాడు జగన్మోహన్ అని. అది పిఆర్ఏ, నాట్ మేనేజర్. లుకింగ్ ఆఫ్టర్ మై డేట్ ఆల్సో. డేట్స్ ఆల్సో. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అందరూ నాకే ఫోన్ చేస్తారు, డేట్ ఇస్తారు. సో దాని బేస్ మీద నేను చేసుకుని వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విషయంలో కానీ, కెరీర్ అదేం లేదు. ఇప్పుడు ఉన్న హీరోలు ఉన్నంత కాషియస్ గా మీరు ఉండలేదు కదా అప్పట్లో? లేదు, ఎప్పుడు లేదు. వచ్చింది చేయటం, ఏది వస్తే అది చేయటం. డైరెక్టర్స్ మ్యాన్, ప్రొడ్యూసర్స్ మ్యాన్. ఐ డోంట్ డిసైడ్ ఎనీథింగ్. మన ఏం జాబ్, మనకు ఇచ్చిన రోల్ కరెక్ట్ గా. మన 110 సినిమాలు చేసిన, తెలుగులో చేసిన మొత్తం మీద ఆల్మోస్ట్ 150 ఫిలిమ్స్ పైన. 150 ఫిలిం పైన చేసిన హీరో బాగా సంపాదించి ఉంటాడు అనుకుంటారు. ఏం సంపాదించారు? వినోద్ కుమార్ ఆ రోజుల్లో రెమ్యునరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది? క్యారెక్టర్స్ విషయంలో ఎంత కేర్లెస్ గా ఉన్నారు? డబ్బుల విషయంలో కూడా అలాగే ఉన్నారా? డబ్బుల విషయాలు ఏమైందంటే, నాకు తెలుసు దిస్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ జాబ్. ఐ హాడ్ రిటైర్డ్ సమ్ టైమ్. సో రిటైర్డ్ ఏజ్ లో కూడా ఇప్పుడు మీరు 555 సిగరెట్ తాగితే అప్పుడు కూడా మన 555 తాగాలని ఏం పెట్టుకున్నాను. ఇప్పుడు మన 555 నుంచి బీడీకి దిగకూడదు. సో ఆ ఏం నా మైండ్ లో అప్పుడే ఉండేది. దానికి తగ్గట్టు మన రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసాం. సో అది మంచి అడ్వాంటేజ్ అయిపోయింది. ఏమైనా మాకు కావాల్సినంత, మా ఫ్యామిలీకి కావాల్సినంత అన్ని ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అనే సినిమాల్లో సంపాదించారు, రియల్ ఎస్టేట్ లో ఎక్కువ సంపాదించారు. రియల్ ఎస్టేట్ లో సంపాదించి పెట్టిన దానిలో రియల్ ఎస్టేట్ లో డబుల్ అయిపోయింది, త్రిబుల్ అయిపోయింది. యు గాట్ ఇట్? yes I got it. ఇప్పుడు 10 రూపాయలు ఇప్పుడు మన పెట్టామనుకోండి, అది ఇప్పుడు 1000 అయింది. అలా సంపాదించాం. ఆ విధంగా 20 అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసామన్నారు. బిజినెస్ కూడా చేసాము. వీ హ్యాడ్ ఎ గ్రూప్ బెంగళూరులో, మన కజిన్స్ వాళ్ళంతా హై అండ్ గ్రూప్ ఉండేది. సో వీ యూస్ టు టేక్ ఆల్ లిటిగేషన్ ల్యాండ్స్ అండ్ సెటిల్ ల్యాండ్, దాని డాక్యుమెంట్ కరెక్ట్ చేయడం. అలా నాట్ సైట్ చేసి ఇది అది లేఅవుట్ చేసేది బిజినెస్ కాదు, ఓన్లీ సెటిల్మెంట్. అలా చేసేసి ఒక 3-4 డీల్ చేసాం. ఆ తర్వాత కూడా ఆలోచన చేశాను, ఇది వద్దు ఇంకా వదిలేసాను కూడా, వెల్ ఆఫ్. ఇప్పుడు మళ్ళీ మన ప్రాపర్టీస్ లోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వీఆర్ ఇంటూ న్యూ ఐడియాస్. మీ రియల్ ఎస్టేట్ మొత్తం బెంగళూరులోనే, హైదరాబాద్ లో కూడా చేశారా? హైదరాబాద్ జీరో, ఓన్లీ ఐ హావ్ ఎ స్మాల్ ఫ్లాట్, కంఫర్టబుల్ ఫ్లాట్ అంతే. అంటే ఇప్పుడు పర్మనెంట్ గా వినోద్ కుమార్ ఎక్కడ అవైలబుల్, వేర్ హీ ఈజ్ అంటే సెటిల్డ్? ఐఎమ్ హియర్ హైదరాబాద్ లో సెటిల్డ్. ఏమైనా పని ఉంటే బెంగళూరు వెళ్తా, అక్కడ మనుషులు ఉన్నారు చూసుకోవటానికి. అక్కడ ఓన్ హౌస్ ఉందా? అవును, హౌస్ నాకు బాంబేలో కూడా ఉంది.
బాంబే ఫ్లాట్ అందు. మద్రాసులో ఆ ఫ్లాట్ అలాగే ఉందా మసూదన్ రావు గారి దగ్గర అది కూడా అలాగే ఉంది. అలాగే అది ఉంది. చిన్న ఫ్లాట్, సింగిల్ బెడ్రూమ్. ఓకే ఓకే. అది నాకు వైజాగ్ లో కూడా ఒక మంచి ఫ్లాట్ ఉండేది. నేను వైజాగ్ అంటే నాకు బాగా ఇష్టమైన ఎందుకంటే ప్లేస్. మౌన పోరాటం స్టార్ట్ అయింది అక్కడ బీచ్ లోనే తీసుకున్నా ఫ్లాట్. బట్ ఐ డోంట్ ట్రావెల్ అని చెప్పేసి అమ్మేశాను 6-7 years బ్యాక్. ఆ రోజుల్లో వినోద్ కుమార్ హీరోగా ఒక ఉధృతమైన స్థితిలో ఉన్న టైంలో అదర్ హీరో సరస మంచి ఎమర్జింగ్ పొజిషన్ లో ఉన్నారు. మీతో పాటు మీ కాంటెంపరీస్ అంటే ఎవరు చెప్తారు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మా కాంటెంపరీస్ శ్రీకాంత్ కేమ్ లేటర్, జగపతి బాబు గారు ఉన్నారు, అంతా సుమన్ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, సురేష్, భానుచందర్. వీఆర్ ఆల్ సెకండ్ బ్యాచ్ లో మంచి ఏది చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున గారు, అదొక గారు రేంజ్ వేరే. అదొక రేంజ్. నెక్స్ట్ రేంజ్ లో నెక్స్ట్ జనరల్ రేంజ్ లో మేము ఉన్నాం. మీరందరూ ఎవరిని మీరు కాంపిటీటర్ గా ఫీల్ అయ్యేవాళ్ళు? నోబడి. నేను ఐఎమ్ నాట్ ఏ కాంపిటీటర్ టు ఎనీబడి. అండ్ నోబడి ఈజ్ ఎ కాంపిటీటర్. నోబడి ఈజ్ నాట్ ఏ కాంపిటీటర్. మనకు వచ్చే పిక్చర్ మనం చేసుకొని వెళ్ళిపోతే మనం రిలీజ్ అయ్యి హిట్ అవుతుంది. వాట్ ఈస్ ద కాంపిటీషన్? అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక డైరెక్టర్ అంటూ బ్యాకింగ్ అనేది ఉంటుంది. వినోద్ కుమార్ కి బ్యాకింగ్ ఎవరు ఉంటే ఏం చెప్తారు? ఫస్ట్ బిగినింగ్ లో నాకు రామోజీరావు గారు బ్యాకింగ్ ఆటోమేటిక్. అది ఇట్ ఈస్ నాట్ ఇంటెంటెడ్ బ్యాకింగ్. మళ్ళీ దాసరి గారితో బాగున్నాను, ఆయన బ్యాకింగ్. కోటరామకృష్ణ గారితో బాగున్నాను, ఆయన బ్యాకింగ్. మోహన్ గాంధీ గారితో బాగున్నాను, ఆయన బ్యాకింగ్. అందరూ అంటే వినోద్ అంటే మనవాడు అని అలా వెళ్ళిపోయాను. అంటే పర్టికులర్ గా వెళ్ళి ఆఫీస్ గీఫీస్ అదేంత నో గాడ్ ఫాదర్స్ అని. నో గాడ్ ఫాదర్. సో హీరోయిన్స్ లో వినోద్ కుమార్ గారు మంచి రొమాంటిక్ హీరోకి ఫ్యామిలీ ఇమేజ్ ఒక అద్భుతంగా ఉంది, యాక్షన్ ఇమేజ్ ఉంది, రొమాంటిక్ ఇమేజ్ ఉంది. యువర్ ఫేవరెట్ హీరోయిన్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మీతో చేసిన హీరోయిన్ ఎవరు? ఎక్కువ పిక్చర్ నేను రోజాతో చేశాను. రోజా. నెక్స్ట్ మన విజయశాంతి గారితో 5 పిక్చర్లు చేశాను. బట్ షీఈ్ మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఐ డిడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఐ డిడ్. అలా చాలా ఆమనితో చేశాను. రమ్యకృష్ణ గారితో 1 పిక్చర్ చేశాను, 2 పిక్చర్స్. నదియాతో చేశాను, రవీనా టండన్తో చేశాను, ఖుష్బుతో చేశాను కన్నడ. అదంతా చాలా అన్ని హీరోయిన్ తో నేను వర్క్ చేశాను. రోజా 10 పిక్చర్స్ ఏమో చేశాను, 10 ఫిలిమ్స్, 1 year కంప్లీట్. మంచి రొమాంటిక్ ఇమేజ్ ఉండేది, మంచి హీ మ్యాన్ అండ్ మ్యాన్లీ పర్సన్ అనేటువంటి ఇమేజ్ ఉండేది. ఏమైనా అఫైర్స్ అంటగట్టే వల్ల మీకు అప్పట్లో ఉన్నాయా? నో అఫైర్స్ అండి. ఇప్పుడు మీకు అవసరం అది ఇదంతా చెప్పడం? అయిపోయింది అది ఇప్పుడు మనం మాట్లాడకూడదు కూడా. వాళ్ళు సెటిల్ పీపుల్. బట్ I used to like so many heroines. 13 years of golden period you have enjoyed. You can see that తెలుగులో ఒక పెద్ద బుక్ వచ్చింది చూడండి, అది నా దగ్గర కూడా ఉంది. ఒక్కోసారి బోర్ కొట్టినప్పుడు చూస్తాను నేను ఎన్నెన్ని పిక్చర్లు చేశాను నేను అని. నిర్మాతల మండలి చరిత్ర. ఆ బుక్ తిరగేస్తే వాట్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్, లిస్ట్ ఆఫ్ మై పిక్చర్స్, మై పేరు ఉంటుంది. ఐ లైక్ హైదరాబాద్ వెరీ మచ్. హైదరాబాద్ తెలుగు పీపుల్ అంటే కూడా నాకు బాగా ఇష్టం. వెరీ నైస్. ఈ ఇక్కడ ఈవెన్ Kannada I did less pictures, and Bangalore city is also equal. Hyderabad the best cities ante India lo best cities ante Hyderabad and Bangalore. Yeah, both. వినోద్, ఇన్ని సంవత్సరాలు మీ జర్నీలో ఎప్పుడైనా ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్ కానీ ఫీల్ అయిన సందర్భం? నెవర్. ఎందుకు ఇలా ఉన్నాను, ఇంకా ఎదగాల్సిందని ఫీల్ అవుతా ఒక్కోసారి. అది ఫీల్ అవుతా ఒక్కోసారి, అంతేగాని ఐ నో. ఏదైనా బాధపడిన సందర్భం, సంఘటన ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భం, మీరు బాగా ఇదైన సందర్భం ఉందా? ఒక 2 పిక్చర్లో నాకు అడ్వాన్స్ వచ్చి వెళ్ళిపోయింది, బట్ పిక్చర్ సూపర్ హిట్ అయింది. అప్పుడు నేను కొంచెం బాధపడ్డా. ఈ సినిమాలు మిస్ అయ్యాను, ఈ సినిమా చేసుంటే బాగుండేది, ఆఫర్ వచ్చి పోయినటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టేస్తే, కథలు నచ్చకనో లేకపోతే క్యారెక్టర్స్ నచ్చక రిజెక్ట్ చేసి తర్వాత అవి హిట్ అయ్యి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ మంచి క్యారెక్టర్ మిస్ అయ్యాని అన్న ఫీలింగ్ తెచ్చిన సినిమాలు ఏంటి? ఒక 2-3 పిక్చర్లు ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి, ఒక కన్నడలో ఉన్నాయి. నేను చేస్తుంటే బాగుండేదని వాళ్ళు చెప్పినప్పుడు నేను చేయలేదు. కన్నడలో ఒక పిక్చర్, ఈవెన్ మామగారు కన్నడలో నేను చేయాల్సింది, నేను చేయలే. అంటే చేయలేదంటే తెలుగులో అంత సక్సెస్ చూసిన కూడా ఎందుకు రిజెక్ట్ కాదు. నేను చెప్పాను డేట్ ఇస్తాను వాళ్ళకి, రేపే కావాలంటే మనం ఎలా ఎక్కడ పోతాం? ఇక్కడ వేరే ప్రొడ్యూసర్ డేట్ ఎలా ఇస్తాం? అదే కదా, కొంతమంది అర్థం చేసుకోరు. సో సైలెంట్ అయిపోయా. కన్నడలో బాలు గారు చేశారు, బాలు శశికుమార్. శశికుమార్ అండి బాలు. నేను యాక్చువల్లీ నాకు ఫోన్ వచ్చి డేట్ కూడా ఫిక్స్ అయింది. భాషలో శశికుమార్ రోల్
అది నేను చేయాల్సింది. చాలా మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. ఇక్కడ షూటింగ్ నేను ఊటీలో సాంగ్లో ఉన్నా, మౌళి గారి పిక్చర్లో. చెప్పాను 2 డేస్కి ఇవ్వండి నేను వచ్చేస్తానని. డైరెక్టర్ గారికి కూడా చెప్పా, సార్ ఇలా ఆఫర్ ఉంది రజనీకాంత్ పిక్చర్, నేను వెళ్ళాలి సార్ అంటే, నీకు 2 డేస్లో నిన్ను పంపుతానమ్మా అన్నాడు. చెప్తే వాళ్ళు ఒప్పుకోవాల, అది రజనీ డేట్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే నేను చేయాల్సింది. ఎనీ కాంట్రవర్సీ ఇన్ వినోద్ కుమార్స్ కెరీర్ అంటే ఏం చెప్తారు? మీకు తెలియని కాంట్రవర్సీ నాకేం తెలుసు అండి. మీరు కాంట్రవర్సీ హెడ్ క్వార్టరే మీరు ప్రభు. నేను చెప్పాలి నా కాంట్రవర్సీ ఏమైనా ఉందా? ఏం లేదు. కానీ మాకు తెలియనివి ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. వాట్ ఈస్ ద 7th heaven మూమెంట్ ఆఫ్ వినోద్ కుమార్ అంటే ఏం చెప్తారు? 7th heaven మూమెంట్ అది అదే, ఐఎమ్ బోర్న్ సమ్వేర్, బాట్ అప్ ఇన్ సమ్వేర్, బట్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర. దట్ ఈస్ మై 7th heaven. సో ఆల్ దీస్ ఇయర్స్ ఆర్ 7th heaven. వాట్ ఎవర్ దట్ కమ్స్ టు యూ. తెలుగు ఇండస్ట్రీ ఇస్ మై 7th. దీనికైనా ఎక్కువ హెవెన్ ఎక్కడ ఉందండి? వీఆర్ ద గేమ్ చేంజర్స్. ఇండియన్ పిక్చర్లోనే ఇప్పుడు హిందీ మార్కెట్ ఇప్పుడు అంత పెద్ద మార్కెట్ ని డమాల్ కొట్టింది బాహుబలి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి పోయింది అది. ఓకే, వీఆర్ ద డెక్కన్ కింగ్స్. ఆ రోజుల్లో వినోద్ కుమార్ క్యారెక్టర్స్ విషయంలో ఏ క్యారెక్టర్ వచ్చినా వెల్కమ్ అని చేశారు తప్ప దేనికి హెసిటేట్ చేయలేదు. బట్ ఆ రోజుల్లో టాప్ హీరోస్ అయినటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున వీళ్ళతో కాంబినేషన్స్ లో ఎప్పుడు ఆఫర్ రాలేదా? బాలకృష్ణ గారితో కూడా చేశాను. తర్వాత శ్రీమన్నారాయణ, అది కాదు హీరోగా చేస్తున్న రోజు. లేదు, చిరంజీవి గారు కాంబినేషన్ వాళ్ళతో. చిరంజీవి గారు మై ఫేవరెట్ హీరో. ఈజ్ వెరీ డిఫరెంట్ స్టైల్. నాగార్జున గారితో ఒక స్టైల్, బాలయ్య గారితో ఒక స్టైల్, అన్ని డిఫరెంట్ స్టైల్స్. దట్ ఈస్ తెలుగు ఇండస్ట్రీ. ఈవెన్ యూ కంపేర్ కృష్ణ గారితో ఒక స్టైల్, ఏఎన్ఆర్ గారితో ఒక స్టైల్, ఎన్టీఆర్ తో ఒక స్టైల్, డిఫరెంట్. అందుకే వాళ్ళు ఆ స్టైల్ వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది. వాళ్ళతో రిలేషన్ ఉండేదా పోనీ క్యారెక్టర్స్ కలిసి? నేను చిరంజీవి గారితో, ఏఎన్ఆర్ గారితో రెండు పిక్చర్లు యాక్ట్ చేసి, నాగరావు గారు, గాడ్ ఫాదర్, రాయుడు గారు, అందులో నేనే కదా. అవునవును, నేను రోజా. సో వీళ్ళ కాంబినేషన్స్ లో ఎట్లా? కృష్ణరాజు గారితో 2 పిక్చర్లు చేశాను. అది ఎక్స్పీరియన్స్. అది శారద గారితో వర్క్ చేశాను, వాణిశ్రీ గారితో పిక్చర్ వర్క్ చేశాను, సీతారత్నం గారు, సుజాత గారితో వర్క్ చేశాను, అన్ని మంజుల గారితో వర్క్ చేశాను. ఆల్ వెరీ గుడ్ టైమ్ వర్కింగ్ విత్ ఆల్. కాంబినేషన్ వర్క్ చేయడం కుదరకపోయినా చిరంజీవి గారు వీళ్ళతో రిలేషన్ ఎలా ఉండే? చిరంజీవి, బాలకృష్ణ గారు వెళ్తారు కలిసేవాళ్ళ? మన ఆయనకి డిస్టర్బ్ చేయట్లేదు కానీ ఐ ఆల్వేస్ లైక్ హిమ్. ఎక్కడ వెళ్తే కూడా మనమే వెళ్ళిపోయే విషయం. లాస్ట్ ఐ మెట్ హిమ్. నేను ఒక పిక్చర్ చేశాను, జయంతి పరాంజీ అండ్ రవి ఈజ్ హీరో, గంట రవి గారు. అనే ఒక స్టిల్ కావాలని, వినోద్ ఒక్కటండి 100 తీసి. ఈజ్ అమేజింగ్. ఆయనకి మరి పద్మ విభూషణ్ వచ్చింది సందర్భంగా. ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్. బట్ ఒకసారి వెళ్ళాలి. నేను ఇప్పుడు నిన్న వచ్చాను, ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తాను గ్యారంటీ. ఈజ్ ఏ సూపర్ హీరో ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. నోబడీ కాన్ బీట్ హిమ్. నెంబర్ 1 డాన్సింగ్, ఫైటింగ్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. అది చిరంజీవి గారికి వస్తుంది. మీరు చిరంజీవి గారిని చూస్తే అక్కడ అడిక్ట్ అయిపోతారు. కొంతమంది పిక్చర్ చూస్తాం మనం వెళ్ళిపోతాం, అది వేరే విషయం. చిరంజీవి గారిని చూస్తే ఆ డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్, ఆయన డాన్స్ ఎడిక్ట్ అయిపోతారు. ఇంటికి వచ్చేస్తాడు 100%. మీరు మనకంతా ఎక్సెస్ లేదు అక్కడ. నేను ఇంటికి వెళ్ళడం అదేం లేదు. దొరికితే మాత్రం ఎక్కడైనా మాట్లాడతాం, బాగా రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన పొలిటిక్స్ లో కూడా సక్సెస్ అవ్వాల్సింది, అదేదో మిస్ అయిపోయింది. బట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్, గుడ్ మూవీస్. ఆయన అబ్బాయి కూడా మన రామ్ చరణ్ గారు వెరీ వెల్ బిహేవ్డ్ అండ్ జెంటిల్మెన్. లేదు ఎక్కడైనా తర్వాత నమస్కారం చెప్తాను, నాట్ టూ క్లోజ్ అట్ ఆల్. ఈ మధ్య కాలంలో సినిమా అంటే మీరు ఇప్పుడు చేసినటువంటి రాజధాని ఫైల్స్ గురించి పక్కన పెడితే, అది మీరు చెప్తున్నారు, మీరు కానీ డైరెక్టర్ భాను కానీ చెప్తున్నారు, ఇట్ ఈస్ పొలిటికల్ ఫిలిం కాదు, రైతుల పోరాటం గురించి మాత్రమే చేసామనేటువంటి చెప్తున్నారు. సరే, అది పక్కన పెట్టేసేద్దాం. యాక్చువల్గా వాట్ ఈజ్ యువర్ జనరల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు? పాలిటిక్స్ ఈజ్ గుడ్ అండి. అందరికీ పాలిటిక్స్ గురించి తెలియాలి. ఎందుకంటే వెన్ ద నేషన్ వాంట్స్ టు ఇంప్రూవ్, దట్స్ ఓన్లీ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ పాలిటిక్స్. ఏం డెవలప్మెంట్ చేయాలంటే ఐదర్ పొలిటికల్ లీడర్స్ చేయాలి, లేకపోతే ఈ కామన్ మ్యాన్కి ఏం చేయడానికి లేదండి ఇప్పుడు. వితౌట్ పాలిటిక్స్ ఎవరైనా, ఈవెన్ బిజినెస్ మ్యాన్ ఆల్సో, ఇఫ్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆ కాంట్రాక్టర్ దొరకాలంటే
ఆయనకి పాలిటిక్స్లో ఎవరైనా తెలియాలి, ఏ లీడర్ అయినా తీసి లేకపోతే ఆయనకి అక్కడ ఇది కాంట్రాక్ట్ దొరకదు. ఇప్పుడు సిస్టమ్ అలా ఉంది. సో పాలిటిక్స్ ఈజ్ మస్ట్. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ పాలిటిక్స్ లో ఏమైందంటే ఈ మత కుల, నా కులవాడే రావాలి లీడర్, నా మతవాడే లీడర్ రావాలి, అలా అయిపోయింది. జాతి ఇంపార్టెన్స్ అయిపోయింది. మా జాతి లీడర్ రావాలి అలా అయిపోయి పొలిటిక్స్ కి దిక్కులేని ఇది అయిపోయింది. అండ్ పొలిటిక్స్ లో మీకు చెప్తాను నేను, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, పోలీస్ పబ్లిక్ లో అంత మంచి పేరు లేదు. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ మంచి వాళ్ళు ఉన్నారు, బిగ్గెస్ట్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. బట్ వాళ్ళు ఎంత మన పబ్లిక్ గుడ్ చేయాలి, పబ్లిక్ ఈ బ్యాడ్ నేమ్, కొంతమంది బ్యాడ్ నేమ్ తో వాళ్ళు కూడా లేచిపోతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు చూడండి, మీకు ఏ పని కాదు, డీసీ, ఏసీ, తహసీల్దార్ నుంచి ఏ పని కూడా కాదు. ఎందుకంటే ఆడకు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది. సో పొలిటిక్స్ షుడ్ బి గుడ్. మీకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ మీద? నాకు ఉంది. ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారా మీరు? నేను ఏ పార్టీలో కర్ణాటకలో గానీ ఇక్కడ గానీ ఏ పార్టీలో లేదు. దేనికైనా సానుభూతి పరులుగా ఉన్నారా? అంటే కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్, మంచి వాళ్ళు, మంచి వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ఇక్కడనే మీరు చూశారు కదా, మరి చెన్నారెడ్డి గారు, నేను అక్కడి నుంచి నాకు నాలెడ్జ్ ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మంచి లీడర్. అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ బాగా చేయట్లేదని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టారు, అది కూడా సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. నేను ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఇన్ ఏ ఫ్లైట్. One day he gave me a car to drop to my house, Bangalore. Yeah, such a gentleman and manchi leader, very good leader he is. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మంచి లీడర్ అని పేరు తెచ్చుకోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఈజ్ సెల్ఫ్ మేడ్ లీడర్. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. లేకపోతే పైనుంచి ఆయనకి ఫోన్ వచ్చి డిసిషన్ తీసుకోవాలి, పైనుంచి ఫోన్ వస్తేనే భోజనం చేయాలి, అలా ఉంటుంది. బట్ ఈయన లీడర్ అయిన తర్వాత పైన వాళ్ళు వినాలి, అలాంటి లీడర్ అయిపోయారు. అధిష్టానానికి ఆయన ఏం చేయాలని ఆ రేంజ్ లీడర్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాలిటీషియన్. హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. కేసీఆర్ గారు, అందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక ఉంది, బీజేపీలో అంత స్ట్రాంగ్ లీడర్ లేదండి కర్ణాటకలో. ఓటర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ ఓటర్స్ ఉన్నారు, లీడర్స్ లేరు. సో కాంగ్రెస్ లో పెద్ద లీడర్స్ ఉన్నారు, సిద్ధరామయ్య, డికే శివకుమార్, కృష్ణ బైరాగౌడ, చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. సో ఈ బీజేపీ వాళ్ళు కూడా లీడర్ చూసి ఓటు వేరే పార్టీకి వేస్తారు. యాక్చువల్లీ కర్ణాటక కరెక్ట్ లీడర్ ఉంటే ఇట్ ఈస్ ఏ బీజేపీ గ్రౌండ్. మొత్తం సౌత్ లో ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తున్నటువంటి బీజేపీకి కర్ణాటక మంచి ల్యాండ్ అయినప్పుడు ఒక లీడర్ నెంబర్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్న లీడర్స్ అంతా ఇక్కడ, ఇప్పుడు ఆంధ్రాలో మీరు మంచి లీడర్స్ ఇంకా క్రియేట్ చేయాలంటే బీజేపీ వల్ల కాదు. ఉన్న లీడర్స్ అన్ని రీజనల్ పార్టీల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బీజేపీ కొత్త ప్లాట్ఫామ్ ఎత్తికాలంటే ఎక్కడ ఉన్నారు లీడర్స్ కావాలి. కొంత లీడర్స్ బీజేపీ ఏమైందంటే కొన్ని ఈ వాళ్ళ నిబంధనానికి అంత పెద్ద పెద్ద లీడర్స్ ఎంట్రీ అవ్వట్లేదు. ఇట్ ఈస్ లైక్ సెంట్రల్ పార్టీ. ఇప్పుడు రీజనల్ పార్టీ ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ తెలంగాణ తీసుకోండి, ప్రీవియస్ 2 గవర్నమెంట్స్ ఆర్ మన తెలంగాణ రాష్ట్ర సమితి. మీరు ఇంతగా మాట్లాడుతున్నట్టు మీరు బీజేపీ సానుభూతి పరులుగా అనిపిస్తుంది. లేదు, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోదీ. Fan of Modi, not BJP. No, I see India is not a Hindu nation అంటారు కొంతమంది. ఇట్ ఈస్ ఏ హిందూ నేషన్, అవునా కదా? 80% వీఆర్ హిందూస్. సో మన నేషన్ ఎక్కడ ఉంది? ఇండియా ఈజ్ హిందూ ఓన్లీ. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా చేంజ్ చేయగలరు, ఇండియాను ఎప్పుడు చేంజ్ చేయడానికి ఎవరు వల్ల కాదు. ఏ క్రిస్టియన్స్ దే కాంట్, ఏ ముస్లిం వస్తే కూడా రాదు, ఏ జొరాస్ట్రియన్ వస్తే కూడా కాదు. వీఆర్ హిందూస్, సనాతనీస్. వి బిలీవ్ ఇన్ హిందూయిజం, వి బిలీవ్ ఇన్ మెనీ గాడ్, వి బిలీవ్ ఇన్ స్టాచ్యూ, వి బిలీవ్ ఇన్ సనాతన ధర్మ. ఇప్పుడు అంత పెద్ద అమెరికాని ఎవరు, ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు, ఎవరు వాళ్ళు? యూరోప్ నుంచి పోయారు, ఇండియా నుంచి పోయారు, ఏషియా నుంచి పోయారు. అక్కడ లోకల్స్ ఉన్నాయి, రెడ్ ఇండియన్స్ మొత్తం చంపేశారు. బిగ్గెస్ట్ ఫ్లాష్ బ్యాక్ మీరు 500-600 years బ్యాక్ చూస్తే దే ఆర్ ఆల్ ఆక్యుపైయర్స్, అవునా కదా? ఈవెన్ సౌత్ అమెరికా ఇస్ ఆక్యుపైడ్ బై, బ్రెజిల్ ఇస్ ఆక్యుపైడ్ పోర్చుగీస్, అండ్ మెక్సికో ఇస్ ఆక్యుపైడ్ స్పానిష్, అమెరికా ఇస్ ఆల్ కాక్టైల్ వలస దేశం. వలస దేశం. బట్
ఇట్ ఈస్ స్ట్రాంగ్. బట్ So, యూ but- మీన్ టు సే దట్ మోడీ గారు ఇండియా యొక్క అస్తిత్వానికి, ఇండియా యొక్క ట్రెడిషనల్ దీనికి, హిందూ ధర్మానికి పర్ఫెక్ట్ లీడర్ అండి. పర్ఫెక్ట్. మోడీ గారు ఈజ్ ఎలక్టెడ్ లీడర్. ఓటేసి గెలిచారు. ఆయన తిట్టడం, ఆయన అలా చేస్తున్నాడు, ఆయన ఇలా చేస్తున్నాడు, ఆయన అలా ఇలా అని చెప్పేదే ఇట్స్ ఎ ఫులిష్నెస్. మన సినిమా వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు. కర్ణాటకలో కూడా చాలా మంది మోడీ వ్యతిరేక, కొంతమంది మోడీ వ్యతిరేకత ఉన్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ అగెన్స్ట్ హిమ్. Yes, yes. ఎట్లా, హౌ డూ యూ రియాక్ట్ దట్? దే ఆర్ ఫూల్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. ఏ ఆర్టికల్ 370 తీశారు మీరు, అవునా కదా? కాశ్మీర్ తీసారా? ఇప్పుడు ఎలా ఉంది కాశ్మీర్? మీరు రేపు వెళ్ళొచ్చు, రేపు వెళ్ళి హాయిగా ఫ్యామిలీతో తిరిగి రావచ్చు. ఎందువల్ల? ఎవరి వల్ల? మోదీ వల్ల, అవునా కదా? బీజేపీ గవర్నమెంట్ వల్ల. అప్పుడు ఎందుకు తిట్టాలి? ఇప్పుడు రామ మందిర్, అంత పెద్ద రామ మందిర్ని కట్టారు, కట్టలేదా? ఓకే, కట్టి నేషన్ ఎలా? ఇప్పుడు ఎంతమంది 5-6 lakhs పీపుల్ డైలీ విజిటింగ్. ఆర్ దే ఫూల్స్? మంచి పని చేస్తారా లేదా? రోడ్స్ చూడండి, ఎయిర్పోర్ట్ చూడండి, రైల్వే స్టేషన్ చూడండి. 70 years రూలింగ్ లో ఏం చేశారు వీళ్ళు? మీరు ఇంత ఇంట్రెస్ట్ గా మోడీ గురించి మాట్లాడుతున్నారు, మోడీ పరిపాలనలో జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతున్నారు, హిందూయిజం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. వై డోంట్ యూ టేక్ ఏ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్? అండ్ ఎందుకు లేదా ఇంట్రెస్ట్? మొదటి నుంచి లేదా? నాకు మొదటి పొలిటిక్స్ ఏం లేదు, బట్ పొలిటిక్స్ అర్థం చేసుకునే దీని శక్తి ఉంది నాకు. ఐ కెన్ బి యూనో ఇదర్ పొలిటిక్స్, ఆ పార్టీ బాగుంది, ఈ లీడర్ బాగున్నాడు, అది జడ్జ్మెంట్ చేయొచ్చు వాళ్ళ గురించి టీవీలో. సినిమా వాళ్ళు పాలిటిక్స్ లోకి రావటం మీద మీ అభిప్రాయం ఏంటి? సమ్ పీపుల్ అది వర్చెస్ ఉన్న వాళ్ళు వచ్చేస్తే మంచిదే. కానీ చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. రజనీకాంత్ వస్తారని చెప్పేసి డ్రాప్ ఉండకూడదండి. రజనీకాంత్ వస్తారని డైనమిక్ పర్సనాలిటీ ఉంది. రజనీకాంత్ గారికి ఏమైందంటే, ఆయనకి మనసుంది, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా వద్దు 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 మీ ఇమేజ్ పోతుందని. ఎంజిఆర్ రాలేదా? జయలలిత రాలేదా? దే డింట్ రూల్. ఎంజిఆర్ రూల్డ్ తమిళనాడు ఆఫ్టర్ ఇస్ డెత్ ఆల్సో ఫర్ సో మెనీ డేస్. ఆయన చచ్చిపోయి చెప్పలేదు, కంటిన్యూ. అన్ని పెద్ద లీడర్ ఆయన. యువర్ ఎంజిఆర్, మన ఎన్టీఆర్ గారు, కన్నడలో రాజ్కుమార్ ఉన్నారు, ఆయన ఓన్లీ ఆర్ట్కి సీమితం. ఆయన కూడా పాలిటిక్స్ వచ్చి ఉంటే వుడ్ హావ్ బీన్ బిగ్గెస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయన తిరుగులేని సీఎం. ఆయన మంచిది, వెరీ పవర్ఫుల్, వెరీ పవర్. టిల్ నౌ హి ఈస్ పవర్ఫుల్. హిస్ సన్ పునీత్, హి ఈస్ ఆల్సో వండర్ఫుల్ మ్యాన్. నౌ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. వాళ్ళు శివరాజ్ కుమార్ గారు మిస్సెస్ ఎలక్షన్ నిలబడింది, బట్ దే డోంట్ కమ్. What do you say about the failure of the film people coming into politics and getting back? వీళ్ళు ఏంటంటే పొలిటిక్స్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు రోజా సక్సెస్ అవ్వలేదా? షీ బికమ్ ఏ మినిస్టర్ బికాస్ షీ డెడికేటెడ్ హర్ ఆల్ టైమ్ టు ఏ పొలిటిక్స్ ఓన్లీ. అలా అలా ఆ ప్లాన్ లో ఉండాలి. ఇది ఒకసారి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, కలర్ఫుల్ లో వస్తారు, వచ్చి చూస్తారో చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. వాళ్ళు దే ఆర్ రెగ్యులర్ యాక్టింగ్ అదే యాక్టివిటీ, పార్టీ గీటీ అందులో ఉంటారు. ఈ కాన్స్టిట్యూన్సీ ఏమవుతుంది? అక్కడ డెవలప్మెంట్ లేదు. ఓటర్స్ ఏమవుతారు? ఇప్పుడు ఓటర్స్ కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది అందరికి. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రీవియస్. టీవీ, మీడియా, సోషల్ మీడియా వాళ్ళకి మ్యాటర్ డైలీ అప్డేట్ అవుతుంది. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ చూసినట్లయితే, ఇప్పుడు తెలంగాణ అతట 5 స్టేట్స్ చూసినట్లయితే, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వటం, సక్సెస్ అవ్వటం అనేటువంటి దాంట్లో ఏ స్టేట్ ఎక్కువగా ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ తో ఉందంటే ఏం చెప్తారు? ఆంధ్ర ఉండేది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, బట్ ఫిల్మ్ లో మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అయింది తమిళనాడు. ఎంజిఆర్ ఇప్పుడు కూడా ఆ పోస్టర్ కి తిరగలేదు. కరుణానిధి, ఎంజిఆర్, కరుణానిధి, జయలలిత అంతా సినిమా చెప్పాను కదా. కానీ కమల్ హాసన్ ఫెయిల్డ్. ఈజ్ బ్రెయిన్ వాష్డ్. ఈజ్ ఎ గుడ్ యాక్టర్, నో డౌట్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఈ పిక్చర్ రోజుకు డైలీ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎలా అవుతుంది? అలా ఉండకూడదు. పబ్లిక్ లో ఉన్నప్పుడు, మనం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నప్పుడు, వీ షుడ్ బి సర్వీస్ ఓరియంటెడ్, నాట్ ఏ స్టేట్మెంట్ ఓరియంటెడ్ guy. Kamal Hassan gives only statement. He doesn't work for people. He works for movie. He makes money, but he don't spend on people. Rajinikanth, yes, of course, he works, gives money, some charity is there. He can be, but ఇప్పుడు విజయ్, yes, అదే అడగబోతున్నాను. విజయ్ పార్టీ, he might be a successful man, only provided he got a good people around him and good go
టేకింగ్ అండ్ ఈ డెడికేట్స్ హిస్ టైమ్ ఫర్ సోషల్. అంటే ఆయన ఫుల్ ఇది చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మీటింగ్ అటెండ్, బట్ హిస్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ హిస్ పార్టీ. విజయ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉన్నాయి వాడికి కొంచెం క్రేజ్ ఉంది అండ్ యంగ్ గై, he might successful, but I don't know how far the వాడు యాక్టివిటీస్ ఎలా ఉంటుందో, వాడు పబ్లిక్లో మన సర్వీస్. సరే ఇప్పుడు ఏమి పని ఏ ఓటు కావాలంటే కూడా వాడు ఓటర్ కూడా ఏమైనా మాకు లాభం ఉంటేనే ఇస్తాడు. ఇప్పుడు 5,000 ఇస్తానని కూడా ఓటు ఎవరు వేయడు, 5,000 తీసుకొని జేబులో పెడతాడు. అలా వచ్చింది పొజిషన్. ముందు 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తేనే ఓటేసేవాళ్ళు, ఇప్పుడు 5,000 వచ్చింది ఓటింగ్. మీ ఒపీనియన్స్ బట్టి చూస్తుంటే యూఆర్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ అండ్ అడోరింగ్ మోడీ అనేది అర్థమవుతుంది. మోడీ అంటే మోడీ, నేను ఎందుకు వేరే లీడర్ పేరు చెప్పలేదండి. మోడీ రియలీ వర్క్డ్ ఫర్ ఇండియన్ ప్లాట్ఫామ్, హిందూ ప్లాట్ఫామ్. ఈ హిందూస్ అని వచ్చిందే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఇండియన్ పొలిటిక్స్ లో మోడీని వ్యతిరేకిస్తున్న స్ట్రాంగ్ ఫిలిం పర్సనాలిటీ అంటే ఇట్ ఈస్ ప్రకాష్ రాజ్. నోన్ ఫిలిం పర్సనాలిటీ అంటే వాట్ యు సే అబౌట్ ప్రకాష్ రాజ్? ఫర్ పొలిటిక్స్ ఈజ్ అ వేస్ట్ పర్సన్. హీ టాక్స్ గుడ్, హీ ఈజ్ యాక్టింగ్ ఆల్సో గుడ్, ఓకే, నో డౌట్. బట్ పొలిటిక్స్ లో జీరో. ఆయన ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ని, ఒక ఎలక్టెడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని వాడు అది ఇది అని చెప్తే ఎలాగ అవుతుందండి? ఇట్ షుడ్ హ్యావ్ ఎ బ్రెయిన్, ఇట్ డజంట్ హ్యావ్ ఎ బ్రెయిన్. మోదీకి హూ ఇస్ మోదీ అండ్ హూ ఇస్ ప్రకాష్ రాజ్? ఒక 100 పిక్చర్లు పెద్ద హీరో ముందు మీరు యాక్ట్ చేసి విలన్ గా యాక్ట్ చేసి పేరు వస్తే ఇట్ ఈస్ నాట్ ప్రకాష్ రాజ్ నేమ్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ మూవీ. బిగ్ హీరోతో చేసిన వల్ల ఆయనకి పేరు వచ్చింది, అర్థమైనా? ఆయన వచ్చి నేను అది ఇది ఎలక్షన్ నిలబడ్డాడు. ఎందుకు ఎలక్షన్ లో విన్ అవ్వలేదు బెంగళూరులో? డిపాజిట్ ఏం చేయలేదు, ఏం తెలియదు వాడికి. పీపుల్ నోస్ ఇట్, ఓన్లీ స్టేట్మెంట్. ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓరియంటెడ్ గై, దర్ నథింగ్ ఎల్స్. హి టాక్స్ గుడ్. People call him for TVs. మంచి టాక్టివ్. He can talk any subject. అదా అందరూ చేయొచ్చండి. ప్లాట్ఫామ్ దొరికితే మీరు చేయరా? మీరు బాగా మాట్లాడతారు, ఎవరు చేయరు? అందరూ చేస్తారు. బట్ ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో రెస్పెక్టెడ్ ఫెలో, డూయింగ్ సమ్ కాజ్ ఆఫ్ హిజ్ ఓన్ and so many people Hinduism. Prakash Raj basically is not a Hindu, he's a Christian guy. So there is no good thing in telling I don't believe in. Even mana chamber lo election nilabadu, why didn't he success? Movie artist enduku success avaledu? daniki kuda karanam ఏంటంటారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? Because of his talk only. why వాడు మంచిగా ఉంటే వాళ్ళు వదిలేసేవాళ్ళు, మంచిగా లేదు వదిలేదు. అవునా కదా? మళ్ళీ లేకపోతే మోహన్ బాబు గారు వచ్చి దిగుతారా? ఆంధ్ర పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఆంధ్ర పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి ప్రెసెంట్? ఆంధ్ర పాలిటిక్స్ is become very tough now. It is become a cocktail. So many people believed in Chandrababu Naidu when he was two-state chief minister. But now what happened is Andhra state and Telangana state divided. Chandrababu Naidu lost his backup. People forgotten what the best he's done for the state. Divide అయిపోయింది. హైదరాబాద్ సిటీని ఎలా చేశారు? బట్ ఈ కుడెంట్ స్టాండ్. అక్కడే లేదు కదా ఆయన గ్రౌండ్. ఆయన గ్రౌండ్ వచ్చింది ఆంధ్రాలో. సో ఆంధ్రాలో టోటల్ ఇది రాయలసీమ, మళ్ళీ ఇటు వైజాగ్, ఆ బెల్ట్లన్నీ పీపుల్ బికమ్ వెరీ నాలెడ్జ్. సో ఒకసారి చేంజ్ చేద్దామంటే చేంజ్ అయింది. మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందా? దెర్ షుడ్ బి చేంజ్, ఐ థింక్. అన్ని సర్వే చూస్తే చేంజింగ్ లక్షణాలు ఉన్నాయి. బట్ లాస్ట్ మినిట్ ఓటింగ్ ఎలా అవుతుందని నేను చెప్పలేను. బట్ ఇట్ ఈస్ ఎ ఫైట్. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమి ఏర్కొండ పోతుంది అనుకుంటున్నారు ఆంధ్ర పాలిటిక్స్ లో? పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ గుడ్ పొలిటికల్, బట్ ఆయన బ్యాకప్ కొంచెం చిరంజీవి గారు కొంచెం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆయన సపోర్ట్ అడగట్లేదు కదా? అడగట్లేదు, అదే నాకు డౌట్. నాకు ఎందుకంటే ఒక ఫ్యామిలీ, ఒక బ్రదర్స్ ఉన్నప్పుడు, ఒక బ్రదర్
ఇప్పుడు ఆయన కూడా ట్రై చేశారు పొలిటిక్స్ లో, బట్ ఈ సైలెంట్ లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ఉన్నారు, బట్ ఆయనకి ఎంత % ఓటు ఉందో నాకు తెలియదు, కంప్లీట్ అంత నాలెడ్జ్ లేదు. బట్ చిరంజీవి గారు మా బ్రదర్ ఒక ఛాన్స్ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎందుకు ఛాన్స్ ఇవ్వండి అని support గా రావట్లేదు. అది అది లేదు అక్కడ. ఆయన పాలిటిక్స్ నుంచి విరమించుకున్నారు. ఈయన అసలు వాళ్ళిద్దరికి విభేదంతోనే కదా ఆయన బయటకు వచ్చింది. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈయన కాంగ్రెస్ లో విలీనం చేయటం వల్ల కదా ఆయన బయటకు వచ్చారు. విభేదాలు, మళ్ళీ కోప, మళ్ళీ ఫ్రెండ్షిప్, పడుకోవడం అదంతా కామన్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏ పార్టీ నుంచి ఏ మంత్రి వచ్చి ఎలా కంటిన్యూ అవుతారు? తెలుగుదేశం నుంచి వచ్చి ఇంట్రొడ్యూస్ అయ్యి ప్లాట్ఫామ్ ఏర్పడింది, ఆ ప్లాట్ఫామ్ తీసుకొని జంప్ అయిపోయి ఇంకా పోయినా మినిస్టర్ అయిపోయారు. అవునా కదా? మనం ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు? పేరు చెప్పాలని అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. అదే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ టైంలో ఒక ఫుల్ బాంబ్ ఇవ్వాలి. అప్పుడు 2 మెంబర్స్ జాయిన్ అయితే ఒక కిక్ ఉంటుంది. వీళ్ళిద్దరి పొత్తు ఎంతవరకు ఫలితిస్తుంది అనుకుంటున్నారు? 100%. తెలుగుదేశం అండ్ జనసేన పొత్తు 100%. బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు. బీజేపీ కలుస్తుంది, కాంగ్రెస్ సపోర్ట్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఒక గ్రూప్ ఇటు సైడ్ అయితే అటు సైడ్ ఒక గ్రూప్, బట్ ఇట్స్ ఎ ఫైట్. వాట్ ఇస్ యువర్ కామెంట్ ఆన్ జగన్స్ 5 years of ruling? No, he's a young leader, very nice leader. He's got craze from his father. He's a good leader. But ఎంతవరకు ఈ ఎలక్షన్ ఫేస్ కలరని చూడాలి ఆయన చేసింది. అప్పుడు 150 యొక్క సీట్లు వచ్చినాయి. వెరీ రికార్డ్ అది. 175 వైనాట్ అంటున్నారు, అవుతుందా? 175 ఈసారి కష్టం, ఈ ట్రెండ్ చూస్తే కష్టం. బట్ ఈ మైట్ చెప్పలేమండి. ఎలా ఉందంటే పబ్లిక్ కూడా చాలా హుషారుగా ఉన్నారు. మీరు ఎవరైనా వెళ్ళి ఒక మంచి వాళ్ళని అడగండి, ఎవరికి ఓటేస్తారంటే వేస్తాను బాబు వేస్తాను అని చెప్తే మాత్రం ఆడికి 5 వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ పార్టీకి ఓటేస్తాను, వాళ్ళే వేస్తారు, ఈ పార్టీ ఇవ్వరు కదా, అందుకే వేస్తాను బాబు అంటారు. కర్ణాటకలో బీజేపీకి లీడర్షిప్ లేదనేటువంటి బాధ ఉంది కదా, సరైన స్ట్రాంగ్ లీడర్ లేరనేటువంటిది. వై డోంట్ యు ట్రై యువర్ బ్యాక్, గెట్ ఇంటు ద ఐఎమ్ నాట్ ఏ లీడర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఏ లీడర్. అలా కాదు నేను చెప్పింది, నేను హై లెవెల్ లీడర్స్ ఉన్నారు. లీడర్స్ విత్ 50% విల్ నాట్ వర్క్అవుట్. బీజేపీకి ఈ టర్మ్ కన్నా ముందు టర్మ్ లో యడ్యూరప్ప అని పేరు విన్నారు కదా, ఈజ్ ఎ వెరీ బిగ్ లీడర్. బీజేపీ అధిష్టానం ఆయన తీసింది, ద బిగ్గెస్ట్ మిస్టేక్. లేకపోతే ఈ ఎలక్షన్ లో టఫ్ ఫైట్ ఉండేది. ఆయనకి వయసు అయిపోయింది, ఏజ్ అయిపోయింది అని తీశారు. అది తీయకూడదండి. He's a main community, Lingayat community leader, and he's a very good with all people. He's not a pakka, he's a secular man. ఇప్పుడు ఆయన కొడుకు మన కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ. దీని ముందు ప్రెసిడెంట్ నళిన్ కుమార్ కటీల్, ఈజ్ మ్యాంగ్లూర్ ఓన్లీ, ఈజ్ మై వెరీ ఫ్రెండ్లీ. సో వినోద్ కుమార్ ఇక పర్సనల్ లైఫ్ లోకి వస్తే, మ్యారేజ్ ఎప్పుడైంది? సినిమాకి ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్ని సంవత్సరాలకు మ్యారేజ్ అయింది? నేను ఇండస్ట్రీకి 86 లో వచ్చాను, మ్యారేజ్ 98 లో అయింది. 97 మే 9th. ఏంటి అది? దట్ వాజ్ సెటిల్డ్ arranged marriage. Not from industry or arranged marriage. She's from Mangalore only, and I got 2 boys, kids. మీ శ్రీమతి గారి పేరు, మీ పిల్లల పేరు? వేదిత వినోద్ ఆల్వా. ఇప్పుడు ముందు వేదిత శెట్టి అని. ఆల్వాకి శెట్టికి ఎలా కుదిరింది? అది ఒకటేనా? ఇంటి పేరు ఆల్వా, శెట్టి, రై, ఆల్ ఒకే కాస్ట్, బంట్స్. వి ఆర్ బంట్స్. ఐశ్వర్య రాయ్ కూడా మా అది, శిల్పా శెట్టి కూడా మంది. బంట్స్ అంటే అదొక కాస్ట్. బంట్స్ అంటే ఒక కమ్యూనిటీ. ఓకే. ఇట్స్ ఎ ఫార్వర్డ్ కమ్యూనిటీ. బేసికలీ దే ఆర్ అగ్రికల్చరిస్ట్ అండ్ ల్యాండ్ లార్డ్స్. ఫార్వర్డ్ కమ్యూనిటీ. నేను ఇప్పుడు ఐ రన్ 2 temples. నేనే ముందు నిలబడాలి. ఊర్లో జాతర ఉంది, ఇప్పుడు మే 3rd 4th జాతర. నేను వెళ్ళాలి, నేను నిలబడాలి, జాతర చేయాలి. ఊరు సెంటిమెంట్, ఇట్ ఈస్ ఎ సెంటిమెంట్. నేను వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ వెళ్తారా? ఎవ్రీ దిస్ ఇస్ 20th year ఐ యామ్ గోయింగ్. ఎక్కడ, ఏ ఊర్లో? అదే మా మ్యాంగ్లూర్ దగ్గర. మ్యాంగ్లూరు మర్కేరా ఉంది కదా, దాని మధ్య వస్తుంది. ఇట్ ఈస్ ఎ బార్డర్ ఆఫ్ కేరళ. మాకు ఎక్కువ దేవుడు పూజ అయిన తర్వాత ఒక 2-3 days లో మళ్ళీ కాంతారా పిక్చర్ చూసారా? అడగబోతున్నది అది మా ఇంట్లోనే ఉంది. అది ఒక 4-5 రోజులు. మళ్ళీ అది అయిన తర్వాత అలాంటి పూజలే దానికనే ఎక్కువ. కాంతారాలో ఏమి ఒకటే చూపించాడు. దానిలో
చాలా వెరైటీస్ ఉన్నాయి. దే ఆర్ ద ప్రొటెక్టర్. గాడ్ ఈస్ ద సేవియర్. బట్ గాడ్కి బాడీ గార్డ్స్ ఈడు. అది మా బిలీఫ్. ఇది భూతలో భూత అంటారు. ఆ భూత అయిన తర్వాత భూతలో వెరైటీలు ఉన్నాయి. గాడ్ లో ఎంత వెరైటీలు ఉన్నాయి అంత భూతలో కూడా వెరైటీ, దయాల్లో కూడా. దయాలు కూడా. సో ఆ ట్రెడిషన్స్ ఆ తరంలో రెండే చూపించాడు. ఒకడ గుళిగా, ఒకడ పిలిభూత అని చూపించాడు. ఇది అలా కాదు, చాలా పెద్ద. మీరు వచ్చి చూస్తే మీకే ఇదేంటప్ప అని అనిపిస్తుంది. అలా విష్ణుమూర్తి అని ఒత్తక్వల అని అవుతుంది. అదే మొత్తం అగ్గితో ఆడతారు మొత్తం. ది పీపుల్ బిలీవ్. మా ఎప్పటి నుంచి, అది ఇప్పటి నుంచి కాదు, 1000 years నుంచి. కాంతారా అంటే అడవి కదా. కాంతారా అంటే ఒక పవర్. పవర్ నాట్ అడవి. అడవి కాదు, ఇట్ ఇస్ ఎ పవర్, సూపర్ న్యాచురల్ పవర్. ఇప్పుడు వినోద్ కుమార్ ఇన్ని సినిమాలు చేశారు కదా, హీఈస్ ఎ గుడ్ డాన్సరా, గుడ్ యాక్టరా, గుడ్ ఫైటరా అంటే ఏం చెప్తారు? ఏమో మీరు చెప్పాలి. బట్ ఐ మేనేజ్. సమ్ టైమ్ దే సే యు యాక్టెడ్ గుడ్ అని, సమ్ టైమ్ దే సే, బట్ ఐ లైక్ ఫైటింగ్, యాక్షన్. ఓకే. డాన్సర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా. డాన్సింగ్ చాలా ఇబ్బంది పడేవాళ్ళ. ಇಲ್ಲ అంత సీన్ ఏం లేదు. అది కాదు మరి, చిరంజీవి గారు అంత ఇది ఉండి ఆయన అంటే అంత లైకింగ్ కదా, ఇది దీంట్లో కాస్త కృషి చేద్దాం అనిపించలేదా ఇప్పుడు? అది మన సృష్టి, మన వల్ల కాదని మనకు తెలిసి మనం ఎందుకు ట్రై చేయాలి. నాకు కూడా మంచి మంచి సాంగ్ పడింది. ఎక్కడ మ్యూజికల్ గా అద్భుతమైన సినిమా, సాంగ్స్ అన్ని బాగుంది. నేను చేశాను కూడా. మీరు హమ్ చేసుకునే మీ హిట్ సాంగ్స్ ఏంటి? నర్మదా నది తీరల్లో అనే ఒక రవీనా టండన్తో ఉంది. మళ్ళీ రోజా గారితో మేఘమా మరొకే అది సాంగ్ ఉంది. మళ్ళీ కన్నడలో ఒక మల్లిగే, చాలా పిక్చర్లు ఉన్నాయండి. ఐ లైక్ ద సాంగ్స్. ఈవెన్ అమానా కోడల పిక్చర్లు కూడా సెంటిమెంట్ సాంగ్స్ చాలా బాగుంది. సౌందర్య గారు, వాణిశ్రీ గారు, అదంతా. ఐ గో ఇంటూ ఫ్లాష్ బ్యాక్ సమ్ టైమ్. మా పిక్చర్లో కొంచెం అప్పుడు చూడడానికి టైం లేదు కదా, ఇప్పుడు చూస్తున్నా. ఇది నేను చేశాను, అది నేను చేశాను. ఎలా అనిపిస్తుంటే మళ్ళీ మీ పాత సినిమాలు మీరు చూసుకుంటుంటే? క్యాలెండర్ పోయింది, ఇంకా దాని గురించి ఎందుకు టెన్షన్ మనకి, అవును కదా. బట్ ఓన్లీ థింగ్ ఇస్ లుక్ ఎట్ ద బ్యాక్ అండ్ ఎంజాయ్ ఇట్, అంతే. మనం బాధపడి ఏమవుతుంది, ఏం లేదు. మీ శ్రీమతి హౌస్ మేకర్, హౌస్ మేకర్ ఓన్లీ. తను ఈ ఫిల్మ్ ఇంట్రెస్ట్ గానీ, సినిమాల్లో మీరు సినిమాలో యాక్ట్ చేయడం పట్ల ఆవిడ ఇంట్రెస్ట్, ఆవిడకి ఇష్టం? సినిమా యాక్టింగ్ వదిలేయండి, సినిమానే చూడలేదు. ఆ అమ్మాయి ఒకే పిక్చర్ చూసింది. మీ సినిమాలో ఆవిడ చూసింది ఒకే ఒక సినిమా. 110 సినిమాలు చేస్తే తెలుగులో. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది కదా, ఫోన్ లో మొత్తం చూసి నాకు క్లిప్పింగ్ పంపుతుంది. షీఈస్ నాట్ ఏ మూవీ ఇంట్రెస్టెడ్. మా అబ్బాయి వాళ్ళు అమ్మ రా పిక్చర్కి వెళ్తామంటే చాలా ఇబ్బందితో వాళ్ళతో వెళ్తుంది. మధ్యలో వెళ్ళిపోయి కూర్చొని నిద్రపోతుంది. అలా పిక్చర్ అంత ఇంట్రెస్ట్. షీ షుడ్ డు సమ్ డివోషన్, యోగా, అలా అలా. షీఈస్ ఏ యోగా టీచర్ ఆల్సో. ఇప్పుడు వినోద్ కుమార్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత సినిమా ఇండస్ట్రీతో ఇంతగా మింగిల్ అయి ఉన్నారు మీరు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ఎక్స్టెండింగ్ యువర్ యాక్టివిటీస్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ? అంటే ప్రొడక్షన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్లోకి ఎక్స్పాండ్ అయ్యే అవకాశం అవసరం? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఫీల్డ్, బట్ ఇన్ని పిక్చర్లు చేసిన ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి. ఎవరైనా ప్రొడ్యూసర్ చేస్తే డైరెక్ట్ చేయాలని ఉన్నా, అది కూడా ఎవరు చేయలేదనుకోండి, నా కంఫర్ట్ జోన్ చూసి నేనే చేసేస్తాను. ఇప్పుడు నేను ఐఎమ్ ఇంటూ స్టార్టింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఒక స్టూడియో చేయాలని బెంగళూరులో. ఇప్పుడు బెంగళూరులో ఏమైందంటే, బెంగళూరు ఇస్ షిఫ్టెడ్ టు నార్త్, ఎయిర్పోర్ట్ ఇస్ షిఫ్టెడ్ ఫ్రమ్ సిటీ టు నార్త్. సో నార్త్ బెంగళూరు, హైదరాబాద్ హైవే అంతా చాలా ఇదైపోయింది. సో వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీ దేర్. దానిలో ఒక స్టూడియో, షూటింగ్ యాక్టివిటీస్ ఒక 2 ఫ్లోర్లు అలా చేయాలని పర్మిషన్ వేసాను. సో మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ డాక్టర్ శివరాజ్ కుమార్. ఆయన కూడా సపోర్ట్ బాగుంది. శివరాజ్ కుమార్, అవును. నేను ఆయన పిక్చర్ యాక్ట్ చేశాను మళ్ళీ. ఆయన చెప్పారు మనం మాట్లాడి చేద్దామని. సో దాని మీద ఫైల్ ఇస్ విత్ ద గవర్నమెంట్, దే విల్ డు ఇట్. సో ప్రస్తుతం అక్కడ సినిమా స్టూడియో నిర్మాణం ఒకటి, డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ బిజినెస్ ఒకటే. కొన్ని ఈ పెళ్లి ఉంది కదా, అది కాన్సెప్ట్. పెళ్లి ఏంటి? పెళ్లికి
కళ్యాణ మండపం. కళ్యాణ మండపం. కళ్యాణ మండపం. కళ్యాణ మండపం. కన్వెన్షన్ హాల్. కన్వెన్షన్ హాల్. ఓహో. కన్వెన్షన్ హాల్ ప్లస్ కొంచెం రూమ్స్ అంతా. ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు పేర్లేంటి? అనగ్ అండ్ అయాగ్. ఏంటి పెద్ద కొడుకు? పెద్ద కొడుకు he did his engineering and now he's wanted to become an actor. He's just 24 years and he's now trained and he's ready for launch. And looking for a good producer and good script, good director. Ala. And the second one is completing law. Pune lo law studies చేస్తున్నాడు అయాగ్ ఆల్వా. సో లా ఎందుకంటే he wanted to become an actor also. టైం ఉంది చూసుకొని. మీరేంటి చేస్తారా, బయట వాళ్ళకి ఇస్తారా? నేను ఐ డోంట్ వాంట్ టు ప్రొడ్యూస్ ఏ మూవీ. బయట వాళ్ళు దొరుకుతారు ఆయనకి, బాగున్నారు వాళ్ళు. టోటల్ గా ఈజ్ ద లైఫ్ కంటెంటెడ్ అండ్ హ్యాపీ? హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎక్కడ టెన్షన్ ఏం లేదు మాకు, అప్పులు లేవు ఫస్ట్. అలా ఎలా ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఉంది అని చెప్పకూడదు మనం ఎప్పుడు. ఇండస్ట్రీలో కొంతమంది నేను ఈ మధ్య చూశాను, మీ ఇంటర్వ్యూస్, మీ సుమన్ టీవీ ఇంటర్వ్యూస్ లో చాలా మంది చిక్కిపోయారు. అదంతా నేను వారు ప్లాన్ చేసుకోలేదు యాక్చువల్లీ. కొంతమంది ఆర్టిస్ట్ మంచి రేంజ్ ఉన్నవాళ్ళు, అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే 100% వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు బిందాస్ సడన్ గా ఫ్యామిలీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు. ఈయనకి ఏం లేకుండా పోయింది, మార్కెట్ లేదు, అది లేదు, ఇది ఏడుపులే వచ్చింది. మళ్ళీ ఏడుపులు, మాకేం లేదు, ఏం లేదు. అది మనం స్ట్రాంగ్ ఉండాలి. గుడ్ ఫ్యామిలీ ప్లాన్ 100%. ముఖ్యంగా మీది కూడాను సోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు ఆ టైప్ ఆఫ్ ల్యాండ్. బెంట్లీలు, మేము మారుతీలు. ఎందుకంటే వాడు బెంట్లీ. శోభన్ బాబు గారు గ్రేట్ పర్సన్. ఐ నో హిమ్ వెరీ వెల్. కలిసి చేశారా? చేయలేదు, బట్ ఐ వెంట్ టు హిస్ షూటింగ్. నేను రామనాయుడు గారు స్టూడియో దగ్గర వస్తే షూటింగ్ నడుస్తుంది, సర్పయాగం. అక్కడ వచ్చి మాట్లాడి. నైస్ పర్సన్. ఆయన చూడాలనే పరిగెత్తాను నేను. పరిగెత్తి వెళ్ళిపోయి మాట్లాడి కూర్చొని ఒక టీ, కాఫీ. ఆయన సర్పయాగం నడిచేటానికి యువర్ గుడ్ హీరో. లేదు, మామగారు రిలీజ్ అయింది. మామగారు రిలీజ్ పెద్ద హిట్ అయింది అప్పటికే. సోహన్ బాబు గారు రిసెప్షన్ మాట్లాడే అసలు ఎంత లవ్లీగా ఉంటుందో. అంత లవ్లీగా. ఆయన పర్సనాలిటీ కూడా వెరీ అట్రాక్టివ్ అండ్ వెరీ నైస్ పర్సన్. సో ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్, వినోద్ ఈజ్ spending a wonderful happy life, leading a happy life. Yes sir. ఆఫర్ వస్తే మంచి క్యారెక్టర్ వస్తే చేస్తా. బిందాస్. ఏమి అదే దానికోసం ఎవరు నన్ను అప్రోచ్ చేయడానికి కూడా ఫీల్ అవ్వలేదు. డైరెక్ట్ ఫోన్ చేస్తే నేనే మాట్లాడతాను, అదేం ప్రాబ్లం. మంచి క్యారెక్టర్ రావాలి. ఒక రోజు 2 రోజులు అయితే మన ఐ డోంట్ డూ చిన్న పిక్చర్లు చేసి చేయాల్సిన అవసరం లేదు నాకు దేనికి పిక్చర్ చేసి ఇంకా ఇన్కమ్ చేయాలి అలా అవసరం లేదు. డబ్బు సంపాదించాలి అవసరం లేదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎంగేజ్డ్, ఐ గాట్ వర్క్ టు డూ. అదంతా ఉంది. బట్ మూవీ ఇస్ మై ఫ్యాషన్ నౌ. ఈసారైనా కొంచెం మరి మంచి క్యారెక్టర్ కోరుకుంటా. అందరూ మెయింటైన్ పిఆర్ అంటే పిఆర్ మెయింటైన్ చేయాలి. వెరీ గుడ్. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి తప్పకుండా. ఈ ఇంటర్వ్యూ ద్వారా we can declare Vinod is very much open for do any good character with good director, good production house, negative or positive or any character అనేటువంటిది మనం ఒకసారి డిక్లేర్ చేద్దాం ఇంటర్వ్యూ ద్వారా. సో దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ విత్ అవర్ డార్లింగ్ వినోద్ కుమార్. రియల్లీ మేము జర్నలిస్టులుగా మేము తనతో ఎంత అద్భుతమైనటువంటి, ముఖ్యంగా పర్టికులర్గా నేను హ్యాడ్ ఏ వండర్ఫుల్ టైం విత్ హిమ్. ఆ రోజున మౌన పోరాటం మొదలుకొని ఈ రోజు వరకు కూడాను చాలా చక్కని ఫ్రెండ్లీ వాతావరణంలో తన కెరీర్ సాగింది. మేము కూడా అంత గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసాం తనతోటి. ఇప్పుడు మరలా అంటే వేషాల కోసం వెంపర్లాడాల్సిన అవసరం తనకు లేదు. బట్ మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాననేటువంటి ఆఫర్తో తనున్నాడు. సో విష్ హిమ్ ఎ వెరీ సక్సెస్ అండ్ టు కంటిన్యూ ఇన్ ద ఫిల్మ్ ఫీల్డ్. హ్యావ్ యూ ఎ గుడ్ టైమ్ అండ్ గుడ్ డేస్ అహెడ్ వినోద్ గారు. Thank you. Thank you Prabhu garu. Thank you very much.